లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు వారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారికి నేను మనవి చేస్తున్నాను. भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय श्री राम, जय श्री राम। తెలంగాణ జనసంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు, మన తెలంగాణ రాష్ట్రంతో అవినాభావ సంబంధాలు కలిగి గత ఏడాది మన లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి మన ప్రియతమ నాయకులు, మన జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ప్రకాష్ నడ్డా గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మురళీధరరావు గారికి, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అరవింద్ గారికి, మన సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారికి, మాజీ ఎంపీ శ్రీ వివేక్ గారికి, మాజీ ఎంపీ శ్రీ జితేందర్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ డికే అన్న గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఏదైతే సరిహద్దులో చైనా దమనకాండలో దాడులలో అసూలు బాసినటువంటి ఆ అమరవీర జవాన్లందరూ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఏదైతే ఆశయం కోసం, ఏదైతే లక్ష్యం కోసం, ఈ దేశ రక్షణ కోసం అసూలు బాసినో ఆ అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ, ఏదైతే ఆశయం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో ఆ ఆశయం నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రతి భారతీయుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలని, ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. 6 సంవత్సర కాలంలో ముందుగా రెండవసారి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే అనేక విజయాలను సాధించి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ఘనత మన భారతీయ జనతా పార్టీది, శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేది. మనందరికీ తెలుసు కదా, 370 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ, అయోధ్య రామ జన్మభూమి విషయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, సిఏఏ విషయంలో కానీ అనేక నిర్ణయాలు తీసుకొని ఇవాళ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీలన్నీ కూడా సాధ్యం కాని, పరిష్కారం కానటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపడం ఘనత మన నరేంద్ర మోడీ గారిది. ఈ సందర్భంగా ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పార్లమెంట్లో 17వ లోక్సభలో పార్లమెంట్లో మన హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ అమిత్ షా గారు పార్లమెంట్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మన ఆదరణీయ ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ హౌస్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. నిజంగా అద్భుత సన్నివేశం, మరపురాని సన్నివేశం. నిజంగా ఈ 17వ లోక్సభలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మోడీ గారు హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే పార్లమెంట్ హౌస్ మొత్తం రాజకీయాలకు అతీతంగా ఉత్సాహంగా, ఉద్వేగంగా, వాళ్ళ ఆనందభరితంగా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ, జహా ఏ బలిదాన్ ముఖర్జీ ఓ కశ్మీర్ హమారా హై అంటూ నినదిస్తుంటే నిజంగా అద్భుతమైన సన్నివేశాన్ని ఈనాడు మర్చిపోం. అందుకే అంత గొప్ప సభలో నన్ను పాల్గొనే అవకాశం కల్పించినటువంటి
నా కరీంనగర్ పార్లమెంటు ప్రజలందరూ కూడా కష్టపడ్డ కార్యకర్తలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నా వినమ్రపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా అద్భుత సన్నివేశం. అందుకే అనేక విజయాలు సాధించిన తర్వాత ఒక ఆనందోత్సాహాల మధ్య మనం కార్యక్రమం నిర్వహించుకోవాలి. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరూ తెలుసు, కరోనా విషయంలో ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి వల్ల ఇవాళ మనం సోషల్ మీడియా ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నప్పుడు కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఈ దేశంలో ఏ ఒక్క పేద వ్యక్తి కూడా, ఏ ఒక్క ప్రజలు కూడా ఇలా ఆకలితో అలమటించిన ఉద్దేశంతో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తే, మన నడ్డా గారు పిలుపునిస్తే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తనకు తోచిన విధంగా దాదాపు 3 నెలల పాటు సహాయం చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఏ 3 నెలలో ఏ దేశంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఆకలి చావు లేదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసే కృషి తప్ప వేరే కాదన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒకవైపు కరోనా ఉన్నప్పుడు కూడా దేశ అభివృద్ధిలో ఏ రోజు వెనుకడుగు వేయకుండా, ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా ఏ రోజు వెనుక వేయకుండా గత 6 సంవత్సరాల కాలంలో శ్రీ నరేంద్ర మోడీ గారి పాలన వల్ల ఈ దేశానికి కలిగిన ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి మన 2 లక్షల కోట్ల ద్వారా ప్రపంచంలో భారతదేశం 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే ఇది కేవలం మన నరేంద్ర మోడీ గారి గొప్పతనం, మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఒకవైపు దేశం ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంటే తెలంగాణ రాష్ట్రం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విచిత్రమైన వ్యవహార శైలి వల్ల ధనిక రాష్ట్రమైన ఈ రాష్ట్రం అప్పుల పాలైనటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు కరోనా మహమ్మారి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూ సంపాదన ముఖ్యం కాదు, మన సమాజ క్షేమమే ముఖ్యమైన ఆలోచనతో లాక్డౌన్ ప్రకటించి దేశాన్ని, ఈ దేశ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతగానితనం వల్ల ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా కరోనా మహమ్మారి పడుతూ ఇబ్బంది పడుతున్న విషయం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఒక జోకర్గా మారిండు. పారాసిటమాల్ అని చెప్పి ఒకడంటాడు, వాళ్ళ చెట్లు నాటాలని ఇంకొకడు అంటాడు, నీళ్లు తాగితే కరోనా వస్తుంది ఇంకోటి అంటారు, మాస్కులు వద్దు గ్లౌజులు వద్దు అని చెప్పి ఇంకోటి అంటాడు, ఇక ఇంకో ఆయన అంటాడు టెస్టులు చేస్తే ప్రైజులు ఇస్తారంటారు. వాళ్ళ వీళ్ళందరూ కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళ జోకర్గా మారిరు. వాళ్ళ కరోనా బారి నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. టెస్టులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంటే, కోరుతుంటే కూడా కనీసం ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన ఓకపోవడం వల్ల వాళ్ళ చివరికి ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్ పోతారు, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి భయపడి, ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి భయపడి నిన్నాకమన్నా మేము 50 టెస్టులు చేస్తామంటాడు. 50 టెస్టులు ఏడు చేస్తావు, ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఇవాళ పక్క రాష్ట్రాల్లో లక్షలు టెస్టులు చేసి అలా కరోనా బారి నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టెస్టులు చేయకుండా తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలకు గురి చేసినటువంటి మూర్ఖత్వమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు కేవలం ఫామ్ హౌస్కు పరిమితం అయ్యి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చాతకంతనం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడలేకపోతున్నాడు, డాక్టర్లను కాపాడలేకపోతున్నాడు, విలేకరులను కాపాడలేకపోతున్నాడు, పోలీసులను కాపాడలేకపోతున్నాడు. చివరకు ఇలా కరోనా టెస్టులు చేస్తామని చెప్పి దానికి ఫీజులు నిర్ణయించి అలా పేద ప్రజలను నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో కరోనా వల్ల బాధపడుతున్న పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ ధరలు నిర్ణయించే వేల రూపాయలు ధరలు నుంచి కార్పొరేట్ హాస్పిటల్తో కుమ్మక్కై పేదల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వాళ్ళ ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆయుష్మాన్ భారత్ కింద కోవిడ్ చేర్చి వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు కాపాడే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ను అమలు చేసే పరిస్థితి లేదు. కనీసం ఆరోగ్యశ్రీలో కోవిడ్ను చేర్చనంటే దాన్ని కూడా చేస్తలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నది, ఈ రాష్ట్రంలో కోవిడ్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి, లేదా ఆయుష్మాన్ భారత్ని రాష్ట్రంలో అమలు చేయండి, లేదా కోవిడ్ వల్ల బాధపడేటువంటి పేద ప్రజలందరూ కూడా
ఉచితంగా వైద్యం అందేయని చెప్పి గతం నుంచి డిమాండ్ చేస్తే కూడా ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకునే పాపాలు ఇవ్వలేదు. వాళ్ళ 3 లక్షల అప్పుల రాష్ట్రంగా మార్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం దోపిడే, ప్రాజెక్టుల పేరుతో దోపిడి. ఇవాళ డిపిఆర్, పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ లేదు, కాళేశ్వరంకు డిపిఆర్ లేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని మనం అనుకుంటే దోపిడీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పేరుతోని అడ్డగోలుగా దోచుకొని జేబులు నింపుకొని నిధులు దారి మళ్లించే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా తృప్తిగా లేదు. ఇలా ఉద్యోగస్తుల విషయంలో ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కోసం, సమాజ క్షేమం కోసం కొత్తగా ఆర్డినెన్స్ పట్టుకొస్తుంది తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగుల కోతలు, జీతాల్లో కోతలు విధించడం కోసం, పెన్షన్దారుల పెన్షన్లో కోతలు విధించడం కోసం, ఉపాధ్యాయుల జీతాల్లో కోతలు విధించడం కోసం ఇవాళ ఆర్డినెన్స్ పట్టుకొచ్చినంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇందుకో కాదు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి యొక్క వ్యవహార వల్ల ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షన్దారులందరూ అప్పుల పాలై రోడ్ల మీద పడిన పరిస్థితి ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. కానీ ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కేవలము వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేసీఆర్ కొడుకు మంత్రి అయ్యాడు, కేసీఆర్ ఇంకో కొడుకు రాజ్యసభ అయ్యాడు, కేసీఆర్ కొడుకు కేసీఆర్ అల్లుడు మంత్రి అయ్యాడు, కేసీఆర్ బిడ్డ రాజ్యసభ అయింది. మళ్ళీ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తారు. 5 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు వాళ్ళు పొందిరు తప్ప ఈ తెలంగాణ ఉద్యమంలో మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని చెప్పి అనేక మంది అమరవీరులు అసలు బాస్తే వాళ్ళ ఆశయాలను తుంగలో నొక్కి అలా ఉద్యోగులను, నిరుద్యోగులను పొట్టగొడుతున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఆ ఘనత తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన దాఖలాలు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలే. వాళ్ళ రైతులకు రుణమాఫీ అన్నాడు, రైతు బంధు అన్నాడు. ఇలా రుణమాఫీ కాదు, రైతు బంధు కాదు. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ నేను చెప్పిన పంటలను వేయాలని చెప్పి రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా రైతుల పొట్టగొడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు సమ్మాన్ నిధి పేరుతోని రైతుల భరోసా నింపిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 14 పంటలకు మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా కొనుగోలు పత్తి పైసలు కేంద్రానియే, పత్తి కొనుగోళ్ల పైసలు కేంద్రానియే, ఇలా ధాన్యం పైసలు కేంద్రానియే, కంది పైసలు కేంద్రానియే. ఎక్కడికే సార్ నువ్వు జేబులోకి వెళ్ళి ఒక్క పైసా ఇస్తలేడు. అన్ని పైసలు కేంద్రాన్ని అయితే ఇవాళ వాడిని తనగందరగా చెప్పుకునే ప్రయత్నం ఇలా ముఖ్యమంత్రి చేస్తాడు. విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసిండు. ఏ ఒక్క యూనివర్సిటీకి వీసీ లేరు, ఒక్క నియామకం లేదు. గత సంవత్సరము చిన్న చిన్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కొడుకు వ్యవహార వల్ల గ్లోబరీనా సంస్థతో కుమ్మక్కై బినామీ పేరుతో గ్లోబరీనా సంస్థకు అక్రమంగా బాధ్యతలు అప్పైపోయినందు వల్ల దాదాపు 26 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే వాళ్ళ కనీసం ఇంతవరకు విచారణ జరగకుండా ఇలా ఏ ఒక్క వ్యక్తిని శిక్షించకుండా కనీసం విచారణ పేరుతో ఇవాళ కాలయాపన చేస్తూ చిన్న పేద విద్యార్థుల పొట్టగొట్టడం ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్క రాష్ట్రము 14 లక్షల ఇళ్లు కట్టింది. దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లు నిర్మిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతోని ఒక్క ఇల్లు కూడా నిర్మించలే. పక్క రాష్ట్రం 14 లక్షలు ఇల్లు కట్టించి ఇంకా 6 లక్షలకు శంకుస్థాపన చేస్తుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని 10,000 ఇళ్ల కూడా ఇలా కనీసం ఇల్లు నిర్మించకుండా పేదల పొట్టగొడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో యుద్ధం నడుస్తుంది 2 పార్టీల మధ్య. ఫామ్ హౌస్లో యుద్ధం. ఆయన ఫామ్ హౌస్ మీద కాంప్లైంట్ చేస్తే ఈయన ఫామ్ హౌస్ మీద కాంప్లైంట్ చేస్తున్నప్ప పేద ఫామ్ హౌస్లో లొల్లి నడుస్తుంది తప్ప పేదల హౌస్ గురించి ఏ ఒక్క పార్టీ పట్టించుకున్న పాపాన పోలేని విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ దళిత మహిళలు ఇలా మహిళల విషయంలో దళితులకు అనేది వాళ్ళ 3 ఎకరాల భూమి అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ సంక్షేమ పథకాలు పక్క పోయి వాళ్ళ దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దళిత మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ గుండాల వల్ల ఎంఐఎం పార్టీ ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కనీసం స్పందించని నీచమైన నిర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హెచ్చరించాం, కేసీఆర్ బయటికి రా, నీ ఫామ్ హౌస్ దాటి బయటికి రా. నిరుపేద దళిత మహిళ మీద అత్యాచారం చేస్తే కనీసం స్పందించని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పినా కూడా కనీసం ముఖ్యమంత్రి స్పందించలే. వాళ్ళ యాచారంలో ఒక దళిత మహిళ ప్రజాప్రతినిధి మీద ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు దాడి చేస్తే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. చివరకు జాతీయ ఎస్సీ కమిషన్కు
భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేస్తే అప్పుడు స్పందించి కనీసం ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తలేరు. ఇది రాష్ట్రంలో దళితుల పరిస్థితి, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి. ఎంఎం పార్టీ చేతిలో కీలుబొమ్మగా మరి ఎంఎం పార్టీ కబంధ హస్తాల్లో ఇవాళ తెలంగాణ తల్లిని తాకట్టు పెట్టి ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఆడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గ్రహించాలి. ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో బెంగాల్లో మమతా బెనర్జీ ఏ విధంగా రాక్షస పాలన కొనసాగిస్తుందో ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో బెంగాల్ పాలనను పెంచి పోషిస్తూ అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైల్లో పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. నా మీద కేసులు పెట్టిండు, ఇలా మా నాయకుల మీద కేసులు పెట్టిండు, లాక్డౌన్ ధిక్కరిస్తామని చెప్పి. ఇలా కొండ పోచమ్మ చెరువు విషయంలో ఒక్కసారి ఆలోచించాలి. కొండ పోచమ్మ చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా 5,000 మందిని వెంట తీసుకెళ్ళి ఇవాళ హంగామా సృష్టించిన విషయాన్ని ఒక్కసారి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ కొండ పోచమ్మ చెరువు వల్ల 1 ఎకరానికి 1 గుంటకు నీళ్ళు రాలి, కానీ కొండ పోచమ్మ చెరువు వల్ల కరోనా వచ్చి తలగబడ్డది. ఎమ్మెల్యేలకు కరోనా, అధికారులకు కరోనా, పోలీసులకు కరోనా, అందరికి కరోనా వచ్చింది. కాబట్టి సమయం తక్కువ వాటి దయచేసి అందరికి చెప్తున్నాను, కార్యకర్తలకు చెప్తున్నాను, ఇవాళ మళ్ళీ దశ ఉద్యమం ప్రారంభిద్దాం. ఈ కేసీఆర్ యొక్క అహంకార స్వార్థపూరిత అవినీతికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభిద్దాం. తెలంగాణ తల్లి అమరవీరుల ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేసీఆర్ వెళ్తుండో తెలంగాణ తల్లి కేసీఆర్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నది. నన్ను కాపాడండి అంటున్నది, నన్ను రక్షించండి అంటున్నది. అందుకే కార్యకర్తలందరూ కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, మీ కండగా నేనుంటా. జైళ్లకు సిద్ధంగాండి, లాఠీ దెబ్బలకు సిద్ధంగాండి, కేసులకు సిద్ధంగాండి. మళ్ళీ వచ్చేది, మళ్ళీ తిరిగి ఏర్పడేది, రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. లాస్ట్కు కేసీఆర్ కు చివరి మజిలీ జైలే, జైలే, జైలే. నీ అక్రమాలను బయటకిస్తాం, నీ అవినీతిని బయటకిస్తాం, నీ ఎమ్మెల్యేల బండాలను బయటపడతాం, నీ మంత్రుల బండాలను బయటపడతాం. నీకు చివరకు జీలేది, నువ్వు చివరి మజిలీ మాత్రం జైలు అన్న విషయాన్ని ఒక్కసారి కేసీఆర్ గ్రహించాలని కోరుతూ తప్పకుండా అందరం కలిసికట్టుగా యుద్ధం ప్రారంభిద్దాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఈ మా కార్యంలో, ఈ ధర్మ కార్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు మురళీధర్ రావు గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు, డికే అరుణ గారు, అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ ప్రజా సంఘాలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో టెస్టులు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ఏదైతే మర్కజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే అనేక జిల్లాలలో, నల్గొండ జిల్లాలలో, నిజామాబాద్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించి తెలంగాణ
కోవిడ్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది, కరోనా మహమ్మారి పెరిగేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరిస్తే ముఖ్యమంత్రి గారు చాలా లైట్గా కరోనా ఏం కాదు, మా ఎమ్మెల్యేలందరూ మాస్క్ లేకుండా తిరుగుతారు, ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రకంగా అన్నారు. ఈరోజు హైదరాబాద్ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి నగరంగా ఈరోజు మారిపోయింది. దీనికి కారణము మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని అడుగుతా ఉన్నాను. మజ్లిస్ పార్టీ వద్దన్నది కాబట్టి కరోనా పరీక్షలు నిర్వహించలేదు, మజ్లిస్ పార్టీ కాదన్నది కాబట్టి కరోనా పరీక్షలు నిర్వహించకుండా హైదరాబాద్ నగరాన్ని వదిలేస్తే ఈరోజు చాలా పెద్ద ఎత్తున కంటైన్మెంట్ జోన్స్గా మారిపోయింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలలో కరోనా పెరిగిపోయింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం తరఫున యుద్ధ ప్రాతిపదిక మీద మీరు తెలంగాణలోని ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాలలో కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీలో గత 3 రోజులుగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈరోజు పరీక్షలు చేస్తూ ఉన్నాం. 6 లక్షలట కరోనా పరీక్షలు నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో అమిత్ షా గారి నేతృత్వంలో ఈరోజు ఢిల్లీలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క ఆత్మనిర్భర భారత్ కానీ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కానీ తెలంగాణ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి భారతీయుడు కూడా గర్వపడే విధంగా దేశం ముందుకెళ్ళాలి, ప్రపంచంలో భారతదేశము అభివృద్ధి చెందినటువంటి ఒక పరమ వైభవ స్థితికి భారతదేశం వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మరి N95 మాస్కులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి 4,14,000 N95 మాస్కులు ఇవ్వడం జరిగింది. పీపీఈ కిట్స్ 2,31,000 పీపీఈ కిట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 28 ల్యాబ్స్ కోవిడ్ పరీక్షల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అనేక ఆసుపత్రుల్లో ఈరోజు అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈరోజు రైల్వే హాస్పిటల్లో కావచ్చు, ఈఎస్ఐ హాస్పిటల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం, రైల్వే ఉద్యోగస్తుల కోసం అనుమతులు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంగీకరించడం లేదు. అదేవిధంగా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు కోవిడ్కి సంబంధించినటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వము మాటలకు మాత్రమే పరిమితమైన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ సంబంధించినటువంటి పోరాట యోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధనలో ఆత్మ బలిదానం అయ్యారు. ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ సాధనలో తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు ఆహుతయ్యారో
ఆ లక్ష్యాలు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వ్యక్తులు ఒక కుటుంబం కోసమో ఒక వ్యక్తి కోసమో ఆ రోజు అమరవీరులు కాలేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఒక మంచి పరిపాలన రావాలి, మంచి ప్రభుత్వం రావాలి, ప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన రావాలి, అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉండేటువంటి పరిపాలన రావాలనేటువంటి ఆకాంక్ష నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మనమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2 కుటుంబాలు తెలంగాణను శాసిస్తూ ఉన్నాయి. ఒకటి కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబము, ఒకటి ఓవైసీ కుటుంబము. ఈ 2 కుటుంబాలు కలిసికట్టుగా ఈరోజు తెలంగాణని శాసిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనమందరం కూడా ఈ కుటుంబాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతగా మనమందరం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, బీజేపీ. ఈరోజు ఈ తెలంగాణ జన సంవాద్ బహిరంగ సభలో లక్షలాది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ राष्ट्रीय अध्यक्ष महोदय मान्यवर श्री जगत प्रकाश नड्डा जी को मैं आह्वान कर रहा हूं। आज के इस कार्यक्रम में मेरे साथ उपस्थित हैदराबाद के मंच पर हमारे बहुत ही कर्मशील अध्यक्ष भारतीय जनता पार्टी के श्री बंदी संजय कुमार जी, हमारे पूर्व में अध्यक्ष रहे डॉक्टर के लक्ष्मण जी, हमारे वहाँ पर उपस्थित राजा सिंह जी, रामचंद्र राव जी, बहन डी के अरुणा जी और हमारे सांसद अरविंद जी और सभी वरिष्ठ पदाधिकारी और कार्यकर्ता बंधु, और यहाँ मंच पर मेरे साथ उपस्थित हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री श्री वी मुरलीधर राव जी और भारत सरकार में मंत्री और हमारे वरिष्ठ सहयोगी पूर्व में अध्यक्ष रहे श्री जी कृष्ण रेड्डी गारू जी, और हमारे तेलंगाना के लाखों लाखों कार्यकर्ता जो इस वर्चुअल रैली के माध्यम से एकत्र आए हैं, आप सबको मेरा नमस्कार, आप सबको मेरा अभिनंदन। मैं आज के इस सभा में बोलने से पहले अपने गलवान घाटी में जो हमारे जवान देश की रक्षा करते हुए अपने जान की आहुति देते हुए अपनी शहादत देते हुए देश की रक्षा की है, उनको मैं अपनी ओर से और आप सब की ओर से भावभीनी श्रद्धांजलि देता हूं, श्रद्धा सुमन अर्पित करता हूं। मैं उनके परिवारजनों को इस दुख की घड़ी में यह संदेश भी देना चाहता हूं कि ईश्वर उनको ताकत दे इस दुख को सहने के लिए, लेकिन यह दुख उनका अकेला नहीं है, यह दुख सारे देशवासियों का है, 137 करोड़ देशवासियों का है, और वह सपूत सिर्फ आपके परिवार के नहीं, वो सारे देश के सपूत हैं,
उनको बहुत बहुत श्रद्धांजलि देते हुए और पूरी ताकत के साथ देश खड़ा है, इस बात का मैं संदेश देना चाहता हूं। ఈ రోజు తెలంగాణ జన సంవాద్ కార్యక్రమంలో హైదరాబాద్లో పార్టీ వేదికపైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఇక్కడి కేంద్ర ప్రభుత్వంలో వేదికపైనటువంటి ఢిల్లీలో వేదికపైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్ వేదికమైనటువంటి మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా డికే అరుణ గారు, రామచందర్ గారు, జితేందర్ రెడ్డి గారు, ఇతర నాయకులందరికీ కూడా నమస్కరించి, లక్షలాది కార్యకర్తలు ఏదైతే జనసంవాద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారికి అభినందనలు. ఈరోజు జనసంవాద్ కార్యక్రమంలో మనందరికీ తెలుసు, ఏదైతే గల్వాన్ లోయలో అమరవీరులైనటువంటి భారత సైనికులు తెలంగాణ నుంచి సంతోష్ బాబు గారు, అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక మంది సైనికులు ఏవైతే అమరవీరులయ్యారో వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో, ఈ దుఃఖకరమైనటువంటి బాధాకరమైనటువంటి సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుతూ, అయితే ఈ దుఃఖం ఏదైతుందో అది వారి కేవలం కుటుంబ సభ్యులది కాదు, వారు ఈ అమరవీరులైనటువంటి సైనికులు ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి 135 కోట్ల మంది యొక్క సభ్యులతో సమానం. వారందరి దుఃఖం కూడా ఇందులో ఉంది. కాబట్టి వారందరి యొక్క శ్రద్ధాంజలి ఇందులో ఉంటుందని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. जहां हम कर्नल संतोष बाबू के शहादत को याद करते हैं, उनको नमन करते हैं, वहीं आज इस वर्चुअल रैली में जब हम कोरोना के साए में आपसे बातचीत कर रहे हैं तो उन सभी लोगों को श्रद्धांजलि अर्पित करते हैं जिन्होंने कोविड-19 के कारण अपने जीवन लीला जिनकी समाप्त हुई, जो जिनका जीवन इससे लड़ते लड़ते वो उनके जीवन लीला समाप्त हुई, और वो लोग जो कोरोना से अभी लड़ रहे हैं उनको जरूर हम हौसला देते हैं कि वो जल्द ठीक हों, स्वस्थ हों, वापस अपने जीवन काम में जुटे, ऐसी उनकी कामना करता हूं। साथ ही साथ कोरोना वॉरियर्स को, फिर चाहे हमारे वो डॉक्टर हैं, पैरामेडिक्स हैं, स्टाफ नर्स हैं, अपने जान को जोखिम में डालकर जो लोगों की सेवा कर रहे हैं उनको भी हम नमन करते हैं, उनको भी हम साधुवाद देते हैं, उनको भी हम हौसला देते हैं, और सारा देश उनके साथ खड़ा है, इस विश्वास को उनको तक पहुंचाते हैं। సంతోష్ బాబు అమరవీరుడైనటువంటి కల్నల్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి సమయంలో, ఇదే సమయంలో ఇంకొక వైపు దేశం కరోనా మహమ్మారి ఏదైతే వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది. ఈ సందర్భంగా ఈ సమయంలో దేశవ్యాప్తంగా ఈ పోరాటంలో అమరులైనటువంటి కరోనా పీడితులు, కరోనా బాధితులు, వాళ్ళందరికీ కూడా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదేవిధంగా ఈ పీడితులు, బాధితులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి సమయంలో మనందరం కూడా మరవలేంది, కరోనా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫు, వాళ్ళందరూ కూడా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని సమాజం యొక్క సేవ కోసం, భద్రత కోసం అనేక అపాయకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నటువంటి వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి భారతదేశం అండగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈ యొక్క మహమ్మారికి వ్యతిరేకంగా గెలుస్తాము అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. मित्रों, जब हम एकत्र हुए हैं तो हम आपसे यह भी चर्चा करना चाहते हैं कि कोरोना के साए में भारतीय जनता पार्टी के सामने मार्च महीने में समस्या आई थी कि हम कैसे पार्टी को लोगों की सेवा में लगाएंगे, लेकिन इस डिजिटल वर्ल्ड की सहायता से, इस डिजिटल टूल की सहायता लेकर, वर्चुअल मीटिंग करके, वीडियो कॉन्फ्रेंसिंग करके सारे देश को, पार्टी को ऊपर से लेकर के बूथ तक जोड़ने का काम भारतीय जनता पार्टी ने किया। और इसी माध्यम से
जब वीडियो कॉन्फ्रेंस के माध्यम से मैं आपको बधाई देना चाहता हूं कि पिछले 3 महीने में 8 लाख से ज्यादा कार्यकर्ताओं ने फीड द नीडी कार्यक्रम में 19 करोड़ लोगों को फूड पैकेट पहुंचाया, लगभग 5 करोड़ लोगों को राशन किट, मोदी किट के नाम से उनके घर तक पहुंचाया, और फिर वह राशन 10 दिन का हो, 20 दिन का हो, 1 महीने का हो, लोगों के घर घर तक पहुंचाया। जब फेस मास्क नहीं मिलते थे तो मैं बधाई देना चाहता हूं महिला मोर्चा को, महिला मंडल को, सेल्फ हेल्प ग्रुप को, एनजीओज को, जिन्होंने भारतीय जनता पार्टी के आह्वान पर 5 करोड़ लोगों को फेस मास्क अपने हाथों से बनाकर उनको पहुंचाने का प्रयास किया। बहुत बड़ा काम इस डिजिटल वर्ल्ड के माध्यम से किया। सारी पार्टी ऊपर से लेकर के नीचे तक जुड़ी। मुझे मौका मिला, मैंने देश के एक एक अध्यक्ष के साथ, प्रदेश जिला के अध्यक्ष के साथ बातचीत की, मेयर्स के साथ बातचीत की, एमपी, राज्यसभा और लोकसभा के साथ बातचीत की, पार्टी के पदाधिकारियों के साथ अनेकों बार बातचीत की, और इस डिजिटल वर्ल्ड का लाभ उठाते हुए निश्चित रूप से हम सब लोगों ने अपने आप को जोड़ा है। और आज जब हम 1 साल वाली मोदी सरकार की पूरे होने पर वर्चुअल रैली के माध्यम से जुड़े हैं, तो मुझे खुशी हो रही है आपको बताते हुए कि शायद अगर मैं सामान्य रूप में भी रैली करता तो इतने लोगों से नहीं जुड़ सकता था जो मैं इस वर्चुअल रैली के माध्यम से जुड़ा हूं। लाखों कार्यकर्ताओं के साथ जुड़ा हूं, यह मैं आपको बताना चाहता हूं। और आप देखिए डिजिटल वर्ल्ड का कमाल कि आज मैं राजस्थान के कार्यकर्ताओं से जुड़ा, जहां 1 करोड़ कार्यकर्ता थे, और आज मैं लाखों कार्यकर्ताओं के साथ एक ही दिन में तेलंगाना में जुड़ रहा हूं। यह संभव नहीं हो पाता अगर ये हम वर्चुअल रैली नहीं करते। इस बात को समझना चाहिए। और मुझे खुशी हो रही है, मैं देख रहा हूं महबूब नगर में हमारे शेखर जी अध्यक्ष मुझे दिख रहे हैं, मुझे शांति कुमार हमारे स्टेट के प्रेसिडेंट दिख रहे हैं, मुझे निर्मल में रमा देवी दिख रही हैं डिस्ट्रिक्ट की प्रेसिडेंट, मुझे नालगोंडा में श्रीधर रेड्डी दिख रहे हैं, और मुझे वारंगल में राव पद्मा जी दिख रही हैं। इस तरीके से यह संभव नहीं होता अगर वर्चुअल रैली में मैं भाग नहीं ले रहा होता। मैं इस तरीके से नहीं देख सकता जो आज मैं वर्चुअल रैली के माध्यम से कैमरा जूम करके आप सबको देख पा रहा हूं। इसके लिए भी मैं इस वर्चुअल रैली को ऑर्गेनाइज करने वालों को बधाई देना चाहता हूं। మిత్రులారా, కరోనా మహమ్మారి ఏదైతే మనం పోరాటం చేస్తున్నామో ఇది ప్రారంభ దినాల్లో ఏ విధంగా పార్టీ ప్రజాసేవకు పనికొస్తుంది, అంకితమవుతుంది అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి కార్యకర్తలు ఈ మహమ్మారికి వ్యతిరేకంగా ఏ విధంగా పని చేయగలుగుతారు, ప్రజల రక్షణలో భాగస్వాములు కాగలుగుతారని ఆలోచిస్తున్నప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఏదైతుందో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా మనం దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేషనల్ జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కార్యకర్తలందరినీ కూడా మనం కలపడం జరిగింది. ఈ కార్యకర్తలు మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా మనకు సుమారుగా 8 లక్షల మంది కార్యకర్తలు మేము వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చర్చించడం జరిగింది, కలవడం జరిగింది. ఈ యొక్క కార్యకర్తల ద్వారా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా సుమారు 19 కోట్ల మందికి భోజనాలు ఫీడ్ ద నీడీ కార్యక్రమంలో అందించడం చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా మోదీ కిట్ పేరు మీద రాషన్ ఏదైతే సరఫరా చేయడం జరిగిందో, వితరణ ఏదైతే చేయడం జరిగిందో 10 రోజుల కోసం, 20 రోజుల కోసం, నెల రోజుల కోసం అవసరమయ్యేటువంటి ధాన్యాన్ని ఇవ్వడం ఏదైతుందో దాన్ని సుమారుగా 5 కోట్ల మందికి ఈ యొక్క కిట్ల యొక్క వితరణ చేయడం జరిగింది. మిత్రులారా, అదే కాదు, నేను అభినందన తెలియదలుచుకున్న భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మహిళా మోర్చా కార్యకర్తలు, ఎస్ఎస్జీలు, అదేవిధంగా ఎన్జిఓలు పిలుపుని అందుకొని సుమారుగా ప్రజలకు అవసరం ఉన్నటువంటి సమయంలో 5 కోట్ల మందికి ఫేస్ కవర్ ఏదైతుందో అది వితరణ చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, ఆ సమయంలో ఈ డిజిటల్ టెక్నాలజీ ఏదైతుందో దీన్ని ఉపయోగిస్తూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షుల్ని,
జిల్లా అధ్యక్షుల్ని, ఇతర పదాధికారుల్ని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీ లోక్సభ, ఎంపీ రాజ్యసభ ఎన్నికైనటువంటి అనేక మంది ప్రతినిధులను, మేయర్లను కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా చర్చించడం జరిగింది. మిత్రులారా, మీరు ఈరోజు మన అందరం గమనిస్తున్నాం, మోదీ గారి సంవత్సర కాలం, 1 సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఈ యొక్క వీడియో ర్యాలీ, వర్చువల్ ర్యాలీ ఏదైతే మనం నిర్వహిస్తున్నామో, అనేక మంది కోట్లాది ప్రజలను లక్షలాది సంఖ్యలో ఒకే రోజు కలవడం కూడా సాధ్యమవుతుంది. ఉదాహరణకి ఈరోజు నేను రాజస్థాన్లో ఉదయం వర్చువల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1 కోటి మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మీరందరూ కూడా చూస్తున్నారు, లక్షలాదిగా మంది ప్రజలను ఈరోజు నేను ఒకటే సమయంలో కలవగలుగుతున్నాను. నేను ఇవాళ ఇక్కడి నుంచి చూస్తున్నాను, డిజిటల్ టెక్నాలజీ ద్వారా మహబూబ్ నగర్లో జిల్లా ప్రెసిడెంట్ శేఖర్, అదేవిధంగా స్టేట్ ట్రెజరర్ శాంతికుమార్ గారు, నల్గొండలో శ్రీధర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు, వరంగల్లో రావు పద్మ గారు, నిర్మల్లో రమాదేవి గారు, ఇలా అనేక మందిని జూమ్లో ఇక్కడి నుంచి చూస్తూ ప్రత్యక్షంగా మాట్లాడగలుగుతున్నాం. ఇది సాధ్యమైంది. ఇది డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి భారతీయ జనతా పార్టీ విస్తృతమైనటువంటి సంఖ్యలో కార్యకర్తల్ని ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేసేలా చేస్తున్నది. मित्रों, आज हम मोदी सरकार जी के दूसरे कार्यकाल का प्रथम वर्ष उस पर चर्चा करने के लिए एकत्र हुए हैं। मैं ये कहूँगा कि निश्चित रूप से मोदी जी के नेतृत्व ने 6 दशक के काम को 6 साल में पाटा है। He has bridged the gap of 6 decades in 6 years। और ये मैं कहने के लिए नहीं कह रहा हूँ, इसको करके दिखाया है मोदी जी ने, जिसके बारे में चर्चा आज मैं आपके साथ विस्तृत रूप से करूंगा। मित्रों, आप 2014 याद कीजिए, एक पॉलिसी पैरालिसिस का वातावरण था, प्रशासन का ढांचा चरमरा गया था, लोगों को समझ में नहीं आ रहा था कि प्रधानमंत्री का ऑफिस कहां से चलता है, 7 रेस कोर्स से चलता है या किसी और के घर से चलता है। Nobody knew who is PMO, who is functioning as PMO। एक भ्रम की स्थिति पैदा हो गई थी, भ्रष्टाचार का वातावरण था, देश की इज्जत दुनिया में नीचे आ गई थी। ऐसे समय में मोदी जी ने देश की बागडोर संभाली और धीरे धीरे करके तीव्र गति में भारत को आगे ले गए। और आप जानते हैं कि आज दुनिया में और अंतर्राष्ट्रीय राजनीति में भारत ने एक अपना स्थान मोदी जी के नेतृत्व में बनाया है, ये हम आपसे कहना चाहते हैं। अगर मैं इस 2019-20 की बात करूं, मोदी 2 के प्रथम वर्ष की, तो यह साल अचीवमेंट्स का साल रहा है। हमने वो उपलब्धियां हासिल की हैं जो हम वर्षों से नहीं कर पाए थे। यह साल कोविड जैसे भयानक संक्रमण से, जो कभी हमने सोचा नहीं था, अकल्पनीय था, उसके साथ भी मोदी जी के नेतृत्व में भारत देश ने पूरी ताकत के साथ लड़ाई लड़ी है, यह मैं आपसे कहना चाहता हूं। एक समय था जब कोरोना आया तो बड़े बड़े देश, शक्तिशाली देश इसके सामने अपने आप को असहाय पा रहे थे, लेकिन प्रधानमंत्री मोदी जी ने सही समय पर बोल्ड डिसीजन लिया और लॉकडाउन लगाया। जब लॉकडाउन लगाया तो उस समय देश की स्थिति क्या थी? 3 दिन में हमारे कोरोना के केस डबल हो रहे थे। आज कोरोना के केस 13 दिन 14 दिन में डबल हो रहे हैं। उस समय हमारे पास एक भी पर्सनल प्रोटेक्शन इक्विपमेंट PPE बनाने का साधन नहीं था। उस समय हमारी टेस्टिंग कैपेसिटी 1,500 थी प्रतिदिन। उस समय हमारे पास एक भी हॉस्पिटल नहीं था। उस समय हमारे पास डेडिकेटेड हॉस्पिटल नहीं था, डेडिकेटेड बेड्स नहीं थे। लेकिन इस लॉकडाउन की अवस्था में मोदी जी ने देश को तैयार किया, कोरोना से लड़ने के लिए अपनी शक्तियां संजोई। और आज हम गौरव के साथ ये बात कह सकते हैं, संतोष के साथ ये कह सकते हैं कि 1000 हॉस्पिटल्स कोविड के लिए डेडिकेटेड हैं, 2 लाख बेड्स कोविड के लिए डेडिकेटेड हैं, 20,000 ICU बेड्स तैयार हैं, 21,000 वेंटिलेटर्स यूज में हैं और 60,000 वेंटिलेटर पाइपलाइन में हैं जो जून महीने में आ जाएंगे। उस समय हमारी टेस्टिंग कैपेसिटी 1,500 थी,
आज हमारी टेस्टिंग कैपेसिटी 1.5 लाख है प्रतिदिन। उस समय हमारे पास इन सारी चीजों की व्यवस्थाएं नहीं थी। पर्सनल प्रोटेक्शन इक्विपमेंट अब प्रतिदिन मोदी जी ने देश के उद्यमियों को जगाया और यहां देश में पर्सनल प्रोटेक्शन इक्विपमेंट बनने लगा। पहले एक नहीं बनता था, आज 4.5 लाख पर्सनल प्रोटेक्शन इक्विपमेंट प्रतिदिन बन रहे हैं। इस बात को हमको समझना चाहिए। इस तरीके से मोदी जी ने कोविड की लड़ाई में फ्रंट से लड़ाई लड़ी और फ्रंट से लड़ाई लड़ करके लोगों को इसमें संदेश भी दिया, हौसला भी बढ़ाया और इस लड़ाई में भारत की तस्वीर बहुत अलग निकल करके आई, जिसको दुनिया ने भी सराहा है। మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికి 6 సంవత్సరాలైంది. 6 సంవత్సరాల ప్రభుత్వ కాలాన్ని కనుక మనం సమీక్షిస్తే ఒకవైపు 60 సంవత్సరాల ఏదైతే ప్రభుత్వాలు నడిపాయో వాళ్ళు ఈ దేశానికి ఎన్ని పనులు అయితే సాధించారో, ఎన్ని లక్ష్యాలు అయితే సాధించారో అంతే వేగంగా కేవలం 6 సంవత్సరాలు, అంటే ఒకవైపు 60 సంవత్సరాలైతే ఇంకొక వైపు మోదీ గారి నాయకత్వంలో దేశం సాధించింది 6 సంవత్సరాల్లో. మీ అందరికి కూడా తెలుసు, 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది మనందరికి కూడా తెలుసు. ప్రభుత్వం పక్షవాతానికి గురైనట్టు నిర్ణయాలు తీసుకోలేనటువంటి ప్రభుత్వం. ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నడిపిస్తున్నారో తెలియదు. ఏ విధంగా రేస్ కోర్సులో రోడ్లో ఉందా లేకపోతే జనపతిలో ఉందా ఏది తెలియదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అవినీతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఏదైతుందో భారతదేశాన్ని దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో మోదీ గారు 2014 ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేసినటువంటి, ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్టను పదిలం చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అదే కాదు మిత్రులారా, రెండవ ఇన్నింగ్స్ మోదీ గారి రెండవ ఏదైతే కాలం ఏదైతే ఉందో 2019-20లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సంవత్సరాన్ని కనుక గమనిస్తే ఈరోజు మనం అనేక విజయాలను, అనేక లక్ష్యాలను సాధించినటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సర కాలమే సాధించినటువంటి విజయాలే కాదు, ఈరోజు మీరందరూ కూడా గమనించండి. కరోనా ప్రారంభమైనప్పుడు ఈ యొక్క మహమ్మారి యొక్క ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మన దేశం ఏ విధంగా ఉండింది. ఆ రోజు పీపీఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఏదైతుందో డాక్టర్లు, హెల్త్ వర్కర్లు ధరించేటువంటిది ఒక్కటి కూడా తయారు కానటువంటి పరిస్థితి. ఈరోజు 4.5 లక్షలు ప్రతిరోజు తయారు చేస్తున్నాం. అదేవిధంగా ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో పరీక్షలు చేయగలిగేటువంటి సామర్థ్యం 1500 ప్రతిరోజు ఉంటే ఈరోజు 1.5 లక్షలు టెస్టింగ్ ప్రతిరోజు. ఈరోజు టెస్టింగ్ ఎంత? 1500 నుంచి 1,50,000 టెస్టింగ్కు పెరిగింది. డెడికేటెడ్ ఆసుపత్రులు ఏదైతున్నాయో ఆ రోజు ఒకటి కూడా లేదు. ఈరోజు కోవిడ్ కోసం డెడికేట్ చేయబడ్డటువంటి ఆసుపత్రులు, అంకితంగా ఉండేటువంటి ఆసుపత్రుల సంఖ్య 1000 ఆసుపత్రులు. పడకలు ఏదైతున్నాయో పడకలు 2 లక్షల పడకలు ఈరోజు ఉన్నాయి. 30,000 ఐసీయూ బెడ్లు ఈరోజు దేశంలో మనం ఏర్పరచడం చేయడం జరిగింది. 21,000 వెంటిలేటర్లు కూడా ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఉన్నాయి. జూన్ నెలలో ఇంకొక 7,000 వెంటిలేటర్లు రాబోతున్నాయి. కాబట్టి మనకు ఆ రోజు కోవిడ్లో ప్రతి 3 రోజులకు డబుల్ అవుతున్నటువంటి స్థితి ఉంటే ఈరోజు 14-15 రోజులకు డబుల్ అయ్యేటువంటి స్థితికి ఈ యొక్క దేశాన్ని మనం తయారు చేయగలిగాం మోదీ గారి నాయకత్వంలో. इस लड़ाई में मोदी जी ने सारे देश को अपने साथ लिया, सरकार को साथ लिया, सरकारों को साथ लिया और उसके साथ साथ जनता को भी जन भागीदारी के माध्यम से इस देश को कोविड की लड़ाई में अपने आप को तैयार किया। आपको याद होगा कि इसी कोविड की लड़ाई के लिए पिछले 3 महीनों में प्रधानमंत्री जी ने संघीय ढांचा, फेडरल कोऑपरेटिव फेडरलिज्म को ध्यान में रखते हुए 6 बार देश के सभी मुख्यमंत्रियों को जोड़ते हुए वीडियो कॉन्फ्रेंस के माध्यम से 6 बार बातचीत की कि क्या करना चाहिए, कैसे लड़ना चाहिए, आपके सुझाव क्या हैं। और मुख्यमंत्री विभिन्न पार्टियों के, उनके अपने अपने एजेंडे, उनके अपने अपनी समस्याएं, उनके अपने अपने राजनीतिक एजेंडे भी थे, लेकिन सबको एक लड़ी में पिरो करके चलाने का काम नरेंद्र मोदी जी ने किया।
यही नहीं, इसके साथ साथ जनता की जन भागीदारी भी बढ़ाई। लाल बहादुर शास्त्री के बाद ये ऐसे नेता पहले प्रधानमंत्री हुए जिनके आवाज पर जनता ने 137 करोड़ जनता की देश की जनता ने पूरा सहयोग दिया। जनता कर्फ्यू आप याद कीजिए, मोदी जी ने आह्वान किया, पूरे देश ने बिना एक सिपाही लगाए पूरा देश कर्फ्यू की अवस्था में चला गया। जब मोदी जी ने कहा कि कोरोना वॉरियर्स के लिए थाली बजाओ ताली बजाओ, तो सारे देश ने उनका साथ दिया। और बाद में तो ये यूरोप में भी इस प्रथा को लोगों ने फॉलो किया, ताली बजाने का और कोरोना वॉरियर्स को सहयोग देने का, उनको हौसला बढ़ाने का। उसी तरीके से सारा देश एकजुट होकर के काम कर रहा है। इसके लिए दिया जलाओ का कार्यक्रम लिया, उसमें भी लोगों ने साथ दिया। पुष्प वर्षा का कार्यक्रम लिया, उसमें भी लोगों ने साथ दिया। यह बताता है कि जनता को एक साथ लड़ी में पिरो करके चलाने का काम मोदी जी ने कोविड-19 की लड़ाई में किया और सब लोगों ने उनका साथ दिया। इस बात को भी हमको समझना चाहिए। यही नहीं, मोदी जी और भारत देश उन देशों में से था जिसने गरीब कल्याण पैकेज के नाम पर गरीबों की चिंता करने का काम किया। मालूम था कि लोग लॉकडाउन लगने के कारण जो बेचारे हमारे गरीब मजदूर हैं वो दिन भर क्या अपना दैनंदिन कैसे चलाएंगे, उनकी रोजी रोटी का क्या होगा। इसलिए भारत के 80 करोड़ देश के लोगों के लिए 80 करोड़ लोगों के लिए फ्री राशन का इंतजाम किया। 5 किलो चावल या 5 किलो गेहूं और 1 किलो दाल, ये हर महीने, ऐसे 3 महीने का इंतजाम किया गया। 1,70,000 करोड़ रुपए का पैकेज दिया गया। 20 करोड़ बहनों को उनके खाते में, जनधन खाते में 500 रुपए प्रति माह के हिसाब से 3 महीने 1500 रुपए उनके खातों में पहुंचाया। उसी तरीके से 8 करोड़ 74 लाख हमारे किसानों को हमारे प्रधानमंत्री किसान सम्मान निधि के तहत पहली किश्त 2000 रुपए की उन तक पहुंचाई। और इसी तरीके से हमारी बहनों के लिए 3 महीने तक 8 करोड़ बहनों को मुफ्त वहां तक सिलेंडर पहुंचे, इसकी व्यवस्था की गई। 3 महीने तक 3-3 सिलेंडर पहुंचाने का काम 8 करोड़ की जनता के लिए किया है। మిత్రులారా, గత 3 నెలల కరోనా వ్యతిరేక పోరాటంలో మీరు గమనిస్తే ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజం నినాదం ఇవ్వడం జరిగిందో, అందరిని కలిపి సామూహికంగా సమన్వయపరుస్తూ తీసుకెళ్లడం విషయంలో గత 3 నెలల్లో పార్టీలు వేరైనా, ముఖ్యమంత్రులు వేరైనా, సిద్ధాంతం రాజకీయాలు వేరైనా వాళ్ళందరినీ కలిపి 6 సార్లు సమావేశపరిచి ఏ విధంగా మనం పోరాటం చేయాలని వారి సలహాలు తీసుకుంటూ సమన్వయపరుస్తూ దేశాన్ని ఒక సమన్వయమైనటువంటి ఒక విజయవంతమైనటువంటి ఉదాహరణ మోదీ గారు ప్రదర్శించడం జరిగింది. అదే మిత్రులారా, జన భాగస్వామ్యం కోసం కూడా కేవలం రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులే కాదు, 135 కోట్ల ప్రజల్ని కూడా ఈ మహమ్మారి వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యం చేయడం కోసం వారికి ప్రేరణ ఇచ్చి, వారికి అనేక కార్యక్రమాల ద్వారా దీపం వెలిగించాలా అనేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా గంట మోగించాలా అనేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా కరోనా వారియర్స్ కోసము పుష్పవర్షం కురిపించాలనేటువంటి కార్యక్రమం కావచ్చు, అలాంటి అనేక కార్యక్రమాల ద్వారా 135 కోట్ల భారతీయులను ఏకంగా ముందుకు నడిపించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి ఉంది. ఒకవైపు ఇవన్నీ పోరాటం చేస్తూ ప్రపంచంలో అతిపెద్దమైనటువంటి ఏదైతే బీదల సంక్షేమ కార్యక్రమం ఉందో, గరీబ్ కళ్యాణ్ యోజన బీదల సంక్షేమ కార్యక్రమం, 80 కోట్ల బీద బడుగు వర్గాల వారికి ఉచిత రేషన్, 5 కిలోల బియ్యము, 5 కిలోల గోధుమలు, లేకపోతే పప్పు ధాన్యాలు, ఇలాంటి అనేకంగా ఉచితమైనటువంటి రేషన్ని 3 నెలల కోసం పంచడం చేసేటువంటి కార్యక్రమం, 1,70,000 కోట్ల ఈ యొక్క ప్యాకేజ్ స్కీమును ఈ యొక్క బీదల సంక్షేమం కోసం ఇవ్వడం జరిగింది. 20 కోట్ల జనధన్ అకౌంట్లో ప్రతి నెల 500 రూపాయల చొప్పున వేయడం జరిగింది. అదేవిధంగా 8,74 లక్షల మంది రైతాంగం ఏదైతే ఈ దేశంలో ఉందో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయల చొప్పున కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అకౌంట్లో వేయడం జరిగింది.
బీద బడుగు వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు ఉజ్వల కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్ 3 నెలలకు 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇవ్వడం జరిగింది మిత్రులారా. इसी तरीके से तेलंगाना सरकार को भी और तेलंगाना राज्य को, जहां प्रधानमंत्री किसान सम्मान निधि में 33,31,464 लोगों को, किसानों को अप्रैल और मई महीने में 666 करोड़ रुपए उनको अदायगी हुई है। उसी तरीके से जनधन योजना में 53,75,000 बहनों को लगभग 532 करोड़ रुपए की अदायगी हुई है, 3 महीने के 500 रुपए। उसी तरीके से हमारे बुजुर्ग, हमारी विधवाएं, बहन माताएं, और उसी तरीके से हमारे जो स्पेशल चिल्ड्रन हैं, जो स्पेशल एबल्ड चिल्ड्रन हैं, लोग हैं, उनको भी लगभग 66 करोड़ रुपए की राहत पहुंचाने का काम किया गया। इसके साथ साथ आपको मालूम है कि आत्मनिर्भर पैकेज और आत्मनिर्भर पैकेज को 20 लाख करोड़ रुपए का प्रधानमंत्री जी ने दिया। यह पैकेज आने वाले समय में आपदा को अवसर में बदलने का कारण बनेगा और उसका माध्यम बनेगा, इस बात को हमको समझना चाहिए। लगभग 3 लाख करोड़ रुपए का कोलैटरल लोन, फ्री लोन हमारे एमएसएमई सेक्टर को दिया जाएगा। 1 लाख करोड़ रुपए एग्रीकल्चर के सेक्टर को इंफ्रास्ट्रक्चर बनाने के लिए दिया जाएगा। जब हम 1 लाख करोड़ इंफ्रास्ट्रक्चर की बात करते हैं तो भारत के किसानों की तस्वीर और गांव की तस्वीर अगले 3 साल में बदल जाएगी। इस बात को भी हमको ध्यान में रखना चाहिए और बहुत बड़ा परिवर्तन आएगा। 5,000 करोड़ रुपए का स्ट्रीट वेंडर्स के लिए, हमारे जो रास्ते पर ठेली लगाते हैं, रेहड़ी लगाते हैं, उनके लिए लगभग 50 लाख लोगों को इसका फायदा पहुंचाने का काम किया है। ये आत्मनिर्भर पैकेज चाहे कोल का फील्ड हो, चाहे एयर का फील्ड हो, चाहे हमारे अंतरिक्ष का फील्ड हो, सभी फील्डों के लिए इसमें रिफॉर्म्स ला करके परिवर्तन करने की योजना बनाई गई है। बॉटलनेक्स को हटा करके, जो बीच की बाधाएं हैं उसको हटा करके एक सुचारू रूप से कैसे अंतिम व्यक्ति का फायदा हो सकता है, इसकी चिंता की गई है। और इसलिए ये आत्मनिर्भर पैकेज ये भारत की तस्वीर को बदलने वाला पैकेज बनेगा। మిత్రులారా, ఒకవైపు బీదల సంక్షేమం కోసం 1,70,000 కోట్లు, అందులో భాగంగా సామాన్యమైనటువంటి చిన్న సన్నకారు రైతుల విషయంలో, జనధన్ అకౌంట్ల విషయంలో, దివ్యాంగుల విషయంలో, ఇదే విధంగా అనేక మంది వృద్ధుల విషయంలో అనేకమైనటువంటి యొక్క ప్యాకేజీలో కార్యక్రమాలు మనం నిర్వహిస్తే, ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో ఒక విప్లవాత్మకమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్యాకేజ్ ఆత్మనిర్భర, ఏదైతే స్వావలంబన ప్యాకేజ్ ఏదైతుందో అది ప్రకటించడం జరిగింది. దేశంలో 20 లక్షల కోట్లు ఏదైతే ప్యాకేజ్ ఏదైతుందో మోదీ గారు ప్రకటించారు. అందులో భాగంగా చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు, వీళ్ళందరికీ కూడా అప్పుల రూపంలో ఇవ్వడం కోసం ప్రభుత్వమే గ్యారంటీ 3 లక్షల కోట్లు. అదేవిధంగా రైతాంగం కోసం ఏదైతే చేను నుంచి మొదలుకొంటే నగరంలో కొనుగోలు స్థలం వరకు ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో 1 లక్ష కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు బాజార్లో అమ్ముకునేటువంటి వాళ్ళు, చిన్న దుకాణాలు పెట్టుకొని అమ్ముకునేటువంటి వాళ్ళు, వ్యాప్తంగా 50 లక్షల మందికి 5,000 కోట్ల రూపాయలు ఈ విధంగా ఈ యొక్క ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఏదైతుందో అది ప్రకటించడం జరిగింది. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఏదైతే మోదీ గారు ప్రకటించారో అందరూ కూడా చెప్పడం జరిగింది, ఏదైతే విపత్తు ఏదైతుందో, ఏదైతే ప్రమాదమైనటువంటి ఒక जी से, अरविंद जी से, रामचंद्र जी से और यहाँ बैठे हमारे कृष्ण गारू जी से मुरली करूँगा कि हम सब लोग इस आत्मनिर्भर पैकेज के डिटेल्स को वर्कआउट करके, जो प्रधानमंत्री जी ने कहा है कि वोकल फॉर लोकल, वोकल होना है हमको लोकल चीजों के लिए, चाहे वो बिदरी क्राफ्ट हो, चाहे वो निर्मल का हैंडीक्राफ्ट्स हो, फिर चाहे वो बटीक पेंटिंग्स हो, इन सबको हमको आगे बढ़ाना है, विकसित करने के लिए हमको काम में जुड़ना पड़ेगा। मित्रों, इस लड़ाई में प्रधानमंत्री जी ने बहुत सी पहल की, अंतर्राष्ट्रीय क्षेत्र में भी पहल की। वो पहले नेता रहे जिन्होंने G20 के समिट को
आह्वान किया और कॉल किया कि हम सब लोगों को कोरोना की लड़ाई के लिए एक बार इकट्ठे बैठ करके इस पर बातचीत करनी चाहिए, और उसकी उन्होंने शुरुआत की। दुनिया ने, चाहे वो यूनाइटेड नेशंस हो या चाहे वर्ल्ड बैंक हो, चाहे वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन हो, तीनों संगठन ने मोदी जी की भरपूर प्रशंसा की कि उन्होंने समय पर डिसीजन लिया, बोल्ड डिसीजन लिया, आर्थिक जगत में समर्थन देने का प्रयास किया, हेल्थ के साथ साथ आर्थिक पैकेज की भी बात की, और वर्ल्ड बैंक ने और यूएन ने कहा कि यह पैकेज जो है यह स्टिमुलस देगा, यह भारत की अर्थव्यवस्था को जगाएगा। इस तरीके की बात हुई है। हाँ, मैं जरूर यह कहना चाहूंगा कि जब यह लड़ाई प्रधानमंत्री जी कोविड की लड़ रहे थे तो हमारे कुछ लोग राजनीति करने से बाज नहीं आ रहे थे। उनको हमेशा राजनीति ही सूझती है। जब कोविड के लिए लॉकडाउन लगाया तो कहने लगे लॉकडाउन क्यों लगाया। क्या उनको नहीं मालूम था कि उनके मुख्यमंत्री, फिर चाहे वो मुख्यमंत्री पंजाब के हों, फिर चाहे वो राजस्थान के हों, उन्होंने पहले ही लॉकडाउन लगा दिया था। क्या उनके मुख्यमंत्री उनकी ही बात नहीं सुनते हैं? फिर कहने लगे कि ये लॉकडाउन को बढ़ा क्यों रहे हो। उनको नहीं मालूम था कि उनके मुख्यमंत्रियों ने प्रधानमंत्री जी से अपील की थी कि लॉकडाउन को अभी चलाए रखो, आगे बढ़ाए रखो। फिर जब लॉकडाउन उठाने लगे तो कहने लगे लॉकडाउन उठा क्यों रहे हो, इसका रोड मैप क्या है। मैं यहां बड़े स्पष्ट शब्दों में कहना चाहूंगा, मोदी जी को भारत के विकास का रोड मैप मालूम है, लेकिन आपको कांग्रेस पार्टी का क्या रोड मैप होना चाहिए इसका ध्यान लो, ये आपको नहीं मालूम है, इसको आपको ध्यान में रखना चाहिए। మిత్రులారా, నేను రాష్ట్రంలో హైదరాబాద్లో వేదికపై ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు, ఇతర నాయకులు, ఇక్కడ కేంద్రం ఢిల్లీలో ఉండేటువంటి వేదికపైనటువంటి నాయకుల్ని నేను కోరుతున్నాను, మోదీ గారు ఏదైతే పిలిపించారో స్థానికంగా ఉండేటువంటి వస్తువులు వాటికి మార్కెట్ను పెంచాలా, వాటిని కొనుగోలు చేయాలా, వాటిని ప్రోత్సహించాలా అనేదైతే ప్రత్యేకంగా నేను మోదీ గారు ఏదైతే పిలిపించారో వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాటిని విజయవంతం చేసి మోదీ గారి యొక్క కార్యక్రమాన్ని ప్రజలు సంతోషంగా, అంటే దాని కారణంగా లాభించేటువంటి పరిస్థితులు తీసుకురావాలని కోరుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, మోదీ గారు కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమం నడపడం కోసం G20 అయితే G20 దేశాల యొక్క అధినేతల యొక్క సమావేశం కూడా ఏర్పరచడంలో ప్రాధాన్యత, అంటే ప్రాముఖ్యత ఇచ్చి వారు పాల్గొన్నారు, వారు ముందుకెళ్లారు. అదేవిధంగా మోదీ గారు ఇచ్చినటువంటి నాయకత్వం, మోదీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు, వాటన్నిటినీ కూడా ఏదైతే అంతర్జాతీయ సంఘం ఏదైతుందో, యుఎన్ఓ ఏదైతుందో, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ మూడు సంస్థలు కూడా మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని, మోదీ గారి యొక్క కార్యక్రమాలని, మోదీ గారి యొక్క స్కీమ్స్ను పొగడడం జరిగింది. బీదలకు యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక వ్యవస్థను సదృఢపరుస్తుంది అని వారు పొగడడం జరిగింది. మిత్రులారా, ఒకవైపు ప్రపంచం పొగుడుతూ ఉంటే, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంకు పొగుడుతూ ఉంటే, ఇక్కడ కొందరు కోవిడ్ సమయంలో కూడా రాజకీయాలు మర్చిపోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మీ అందరికి కూడా తెలుసు, అనేకమైనటువంటి రాజకీయాలు చేశారు. లాక్డౌను ఎందుకు పెట్టారని, అదేవిధంగా లాక్డౌన్ను ఎందుకు పొడిగిస్తున్నారని, లాక్డౌను ఎందుకు ఎత్తివేశారని. కానీ ఒకవైపు వీళ్ళు అడుగుతున్నప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే లాక్డౌన్ను అమలు చేయడం జరిగింది. వారు ప్రధానమంత్రిని కోరడం జరిగింది, మీరు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పొడిగించాలని కోరడం జరిగింది. అంటే మరి వారి పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రులకు మధ్యన సమన్వయం లేదా, వాళ్లకు తెలియదా అని నేను అడుగుతున్నాను. మిత్రులారా, నరేంద్ర మోదీ గారికి భారతదేశం యొక్క అభివృద్ధి పథం ఏదైతుందో వారికి ఖచ్చితంగా తెలుసు, వారికి అవగాహన ఉంది. కానీ కాంగ్రెస్ యొక్క భవిష్యత్తు పదం మీకు అవగాహన లేదు అనేది నేను హెచ్చరిస్తున్నాను. मित्रों, अभी कुछ दिन पहले सोनिया जी ने कहा कि पेट्रोल के प्राइसेस क्यों बढ़ा दिए। आपको नहीं मालूम कि पंजाब ने बढ़ाए हैं, आपको नहीं मालूम महाराष्ट्र ने बढ़ाया है, आपको नहीं मालूम है कि राजस्थान ने बढ़ाया है। आपके मुख्यमंत्री आपकी ही बात नहीं सुनते हैं। किस तरीके की राजनीति आप कर रहे हो, किस तरीके का नकारात्मक फैला रहे हो। अभी ये गलवान घाटी के विषय पर जिस तरीके से नकारात्मक भाषा का इस्तेमाल करते हुए
राहुल गांधी जी ने बेबुनियादी तर्क देते हुए जिन बातों को रखा है, सिवाय हमारे फौज के भाइयों का मनोबल तोड़ने के सिवाय और कोई काम नहीं कर रहे हैं। मैं लंबे समय तक ऑपोजिशन में रहा हूं, हम सब लोग लंबे समय तक ऑपोजिशन में रहे हैं। हमारी पार्टी का वह इतिहास है जो देश जब भी क्राइसिस में आया तो हम हमेशा कंधे से कंधा मिला करके उस समय की सरकारों के साथ खड़े रहे हैं। वो 62 की लड़ाई हो, वो 65 की लड़ाई हो, वो 70 के दशक में बांग्लादेश को आजाद कराने की लड़ाई हो। लेकिन आपने कारगिल के विषय पर राज्यसभा का सत्र बुलवाया, आपने हर तरीके के प्रश्न खड़े किए, और आज भी जब देश चाइना के बॉर्डर पर लड़ रहा है और जब प्रधानमंत्री जी ने स्पष्ट शब्दों में कह दिया कि ना हमारे कोई सीमा में घुसा है ना घुसा हुआ है और हमारे आर्मी सक्षम है लड़ाई लड़ने में और अपनी एक एक इंच की भूमि की रक्षा करने में हमारे फौज सक्षम है, तो उस समय हमारे लोग, हमारे विपक्ष के लोग तरह तरह के प्रश्न खड़े करके देश का मनोबल और देश के साथ साथ फौज का मनोबल गिराने का काम कर रहे हैं। मैं इसकी कड़े शब्दों में निंदा भी करता हूं और मैं इसको गैर जिम्मेदाराना विपक्ष की भूमिका मानता हूं, यह मैं आपसे कहना चाहता हूं। మిత్రులారా, ఈ యొక్క పెట్రోల్ ధరలను పెంచడం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గమనించాల. పంజాబ్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెట్రోల్ ధరలు ఆల్రెడీ పెంచడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో పెంచడం జరిగింది, మహారాష్ట్రలో పెంచడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క మాట ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వినట్లేదా? వాళ్ళ మధ్య ఎందుకు సమన్వయం లేదు? మీ పార్టీకి ముఖ్యమంత్రులకు ఒకటి, ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వానికి ఇంకొకట అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా అదే బాధ్యతారాహిత్యం ఆ పార్టీ గల్వాన్ లోయలో జరిగినటువంటి ఘటన విషయంలో కూడా చూపెడుతున్నది. ఒకవైపు దేశం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మీ అందరికి కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు మనం ప్రతిపక్ష అనుభవంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మనం నేనే కాదు, మన అందరం కూడా పార్టీ తరపున ప్రతిపక్షంలో ఉన్నాం. 1948లో, 1962లో, 65లో, 71 బంగ్లాదేశ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు దేశం సంక్షోభం, దేశం ముందు యుద్ధం ఉన్నప్పుడు మనం అన్ని మరిచి దేశం కోసం నిలబడ్డాం, ప్రభుత్వంకి అండగా నిలబడ్డాం. కానీ వీరు మాట్లాడుతున్నది ఏదైతుందో అనేక ప్రశ్నలు లేవనెత్తడం, అనేక సందేహాలు లేవనెత్తడం, అనేక అనుమానాలు లేవనెత్తడం ఏదైతుందో ఇది ఇంకొక విషయం కాదు. సైనికుల యొక్క మనోధైర్యాన్ని చెడగొట్టడం, చెదిరించడమే ఇంకొక ఫలితం అనేది గమనించాలా. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతారాహిత్యమైనటువంటి రాజకీయాలు ఏదైతుందో వీటిని గర్హిస్తున్నది, ఖండిస్తున్నది. मित्रों, इसके साथ साथ जब मैं 2019-20 की चर्चा करता हूं तो कोरोना वायरस के साये से निकल करके जो काम पिछले 1 साल में हुए हैं वो ऐतिहासिक काम हैं जो सदियों से नहीं हो पाए थे, उनको करने का प्रयास हुआ है। जब मैं ये कहता हूं कि 6 दशक के काम को 6 साल में पूरा किया है तो ये कहने के लिए नहीं कहता हूं। धारा 370 कहा जाता था कि ये टेम्पररी रहेगी, लेकिन यह जैसे जैसे कांग्रेस का राज्य चला वैसे वैसे ये परमानेंट होने की तरफ चल पड़ी और अलगाववाद के बीज इसी धारा 370 में थे। लेकिन प्रधानमंत्री जी की इच्छा शक्ति और अमित शाह जी की रणनीति, धारा 370 को हम सब लोगों ने पार्लियामेंट में धाराशाही कर दिया। इस बात को भी हमको ध्यान में रखना चाहिए और इसको हमको समझ में आना चाहिए। धारा 370 सिर्फ जम्मू का एकीकरण ही नहीं है, यह जम्मू का लेंथ और ब्रेड्थ ऑफ द कंट्री के साथ मिलन ही नहीं है, ये कश्मीर से कन्याकुमारी का मिलन नहीं है, ये जम्मू कश्मीर को मुख्य धारा में शामिल करने वाला विषय है। वहाँ पर ट्राइबल लोगों को रिजर्वेशन नहीं था, वो हमारे मुस्लिम भाई थे, हमारे गुर्जर भाई थे, हमारे बकरवाल भाई थे, लेकिन उनको ट्राइबल रिजर्वेशन नहीं था धारा 370 के कारण। वहाँ पर हमारे बहनों को अगर वो जम्मू कश्मीर के बाहर शादी करती हैं तो उनको प्रॉपर्टी में राइट नहीं था। वहाँ के हमारे वाल्मीकि भाइयों को, जो हम लोग बहुत कांग्रेस पार्टी वाले दलित दलित करते हैं और दलित की दुहाई देते हैं, वहाँ वाल्मीकि कर्मचारी को उसका बेटा सिर्फ वाल्मीकि कर्मचारी ही लग सकता था, वो डॉक्टर नहीं बन सकता था, वो इंजीनियर नहीं बन सकता था, यह परिस्थिति थी। वहाँ पर भारत के 106 कानून लागू नहीं होते थे, एंटी करप्शन एक्ट नहीं लागू होता था,
पॉक्सो नहीं लागू होता था, प्रिवेंशन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ऑफेंसेस, ये लागू नहीं होता था। वहां पर डोमेस्टिक वायलेंस एक्ट नहीं लागू होता था, वहां एंटी करप्शन एक्ट लागू नहीं होता था, भ्रष्टाचार किए चलो, पूछता कोई था नहीं। आज धारा 370 समाप्त हुई है, महिलाओं को बराबर का अधिकार मिला है, वह कहीं भी शादी करें, बहनें हमारी, उनकी प्रॉपर्टी उनकी प्रॉपर्टी उनको मिलेगी। उसी तरीके से हमारे वाल्मीकि भाई अब उनके बेटे डॉक्टर भी बनेंगे, इंजीनियर भी बनेंगे, जज भी बनेंगे, पुलिस ऑफिसर भी बनेंगे, एडमिनिस्ट्रेशन में भी जाएंगे। यह परिस्थिति आकर के खड़ी हुई है। उसी तरीके से आपको जान करके खुशी होगी कि पहले जो पाकिस्तान से आए हुए लोग वहां पर बसे थे, जो हमारे रेफ्यूजी भाई थे, उनको चुनाव लड़ने का अधिकार नहीं था, उनको वोट देने का अधिकार नहीं था। अब डिलिमिटेशन होगी और धारा 370 हटने के कारण अब वो चुनाव भी लड़ सकेंगे और चुनाव जीत करके वो पब्लिक रिप्रेजेंटेटिव भी बन सकेंगे। यह परिस्थिति आकर के खड़ी हुई है। మిత్రులారా, 6 దశాబ్దాల యొక్క ప్రభుత్వాల యొక్క పనితీరు ఒకవైపు అయితే, మోదీ గారి 6 సంవత్సరాలు మనం సాపేక్షంగా సాధించినటువంటి విజయాలు ఇంకొక వైపు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 370 అధికరణ అనేక సంవత్సరాల నుంచి మనం అది తాత్కాలికము అని వింటున్నాం. 1951 నుంచి కూడా మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలికం అంటూనే ఇన్ని సంవత్సరాలు తాత్కాలికమైనటువంటి చట్టాన్ని ఒక స్థిరమైనటువంటి చట్టంగా భావించేటువంటి పరిస్థితి ఉంటే, మోదీ గారి ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి ఒకవైపు, అమిత్ షా గారి వ్యూహరచన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయగలిగింది. మిత్రులారా, ఈ రద్దు కారణంగా కశ్మీరు దేశంలో విలీనం కావడమే కాకుండా ముఖ్య స్రవంతిలో కలవడానికి మంచి అవకాశం లభించింది. దీని కారణంగా మనందరికీ కూడా తెలుసు, సుమారుగా 106 చట్టాలు కేంద్రం ఏదైతే ఉన్నాయో అవి జమ్మూ కాశ్మీర్లో ఇన్ని సంవత్సరాలు అమలు కాలేదు. మిత్రులారా, అక్కడ ముస్లిం సోదరులు సమాజం ఏదైతుందో, గూజర్ బకర్వాల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు, ముస్లిం గిరిజనుల సోదరులు ఎవరైతున్నారో వారికి ట్రైబల్ కింద రిజర్వేషన్ యొక్క సదుపాయం దొరకని కారణంగా వాళ్ళకి అనేక సంవత్సరాల నష్టం వచ్చింది. అదేవిధంగా అక్కడ జమ్మూ కాశ్మీర్ మహిళలు ఆ రాష్ట్రం బయట ఉండేటువంటి ఎవరినైనా పెళ్లి కనుక చేసుకుంటే, వివాహం కనుక చేసుకుంటే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకు ఉండేటువంటి ఆస్తిలో హక్కు కోల్పోయేది, సమాన హక్కు లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిత్రులారా, దళితులైనటువంటి వాల్మీకులకు రిజర్వేషన్లు లేని కారణంగా వాళ్లకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవు. అదేవిధంగా అసెంబ్లీలో వాళ్లకు ప్రవేశం ఉండేటువంటి రిజర్వేషన్ అవకాశం లేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 370 అధికరణ తీసివేయడం కారణంగా అవినీతి వ్యతిరేక చట్టం కూడా ఇంతకు ముందు లేదు, అది అమలులోకి వచ్చింది. ఇంకొక వైపు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ, ఎన్నికల్లో నిలబడగలిగేటువంటి అవకాశం కూడా లేదు. ఇవన్నీ కూడా ఈరోజు మార్చగలిగామంటే మోదీ గారి ఈ యొక్క 1 సంవత్సర కాలంలో 370 అధికరణ రద్దు చేయడం వల్ల. भारत की तस्वीर अगर हम देखें तो सदियों से पुरानी कुरीति, हम 21वीं शताब्दी में पहुंच गए, लेकिन हमारे 9 करोड़ बहनें, मुस्लिम बहनें, माताएं ट्रिपल तलाक की शिकार थी, ट्रिपल तलाक से मुसीबत में थी, उनको इज्जत से जीने का अधिकार नहीं था। और आप जानते हैं कि ये मोदी जी की इच्छा शक्ति थी, सुप्रीम कोर्ट का डायरेक्शन भी था, लेकिन यह इच्छा शक्ति महत्वपूर्ण थी, जिसके कारण 9 करोड़ से ज्यादा मुस्लिम बहनों को ट्रिपल तलाक की कुरीति से आजाद कर दिया, उनको मुख्य धारा में शामिल किया। यह मैं आपके साथ शेयर करना चाहता हूं। और मैं यह भी बताना चाहता हूं कि हम सेक्युलर देश हैं, लेकिन पाकिस्तान जैसा इस्लामिक देश, बांग्लादेश जैसा इस्लामिक देश, उसी तरीके से हमारा सीरिया इस्लामिक देश, हमारा इंडोनेशिया बहुत मुस्लिम बहुतायत वाला देश, हमारा मलेशिया मुस्लिम बहुतायत वाला देश, हमारा टर्की इस्लामिक देश, ये सभी देश में ट्रिपल तलाक नहीं था। बांग्लादेश में नहीं था, अफगानिस्तान में नहीं था, पाकिस्तान में नहीं था, सीरिया में नहीं था, इंडोनेशिया में नहीं था, मलेशिया में नहीं था, लेकिन भारत में जो सेकुलर देश है वहां यह कुरीति से वो उनको दिक्कत हो रही थी और मोदी जी ने उनको इससे निजात दिलाई। यह बात मैं आपसे शेयर करना चाहता हूं। इसी के साथ साथ अगर हम CAA की बात करें,
तो आपके ध्यान में आएगा कि पाकिस्तान आज़ादी के समय जब भारत का विभाजन हुआ तो उस समय हमारे रिलीजियस माइनॉरिटी की संख्या बांग्लादेश में 23% थी, आज 7% रह गई। उसी तरीके से पाकिस्तान में 24% थी, आज 3% रह गई। अफगानिस्तान में 50,000 सिख परिवार थे, आज 3,000 परिवार रह गए। कहाँ चले गए ये लोग? इसीलिए वो सब भारत आए थे, वो धार्मिक आधार पर प्रताड़ित होकर के आए थे। उनको यहाँ पर सिटीजनशिप देना था, उनको यहाँ पर नौकरियां नहीं मिलती थी, उनके बच्चे पढ़ नहीं सकते थे क्योंकि वो भारत के नागरिक नहीं थे, डॉक्टर नहीं बन सकते थे, इंजीनियर नहीं बन सकते थे। महात्मा गांधी ने कहा था कि इनको लेकर के आओ और यहाँ बसाओ, इनकी रोजी रोटी की व्यवस्था करो। जवाहरलाल नेहरू ने कहा कि मैं आपदा कोष से इनकी मदद करूंगा। मनमोहन सिंह ने 2003 के दिसंबर में राज्यसभा में कहा कि इनको नागरिकता देनी चाहिए। ये अलग बात है कि वो प्रधानमंत्री उसके बाद 10 साल तक रहे, वो नहीं कर पाए, लेकिन मोदी जी ने 2019-20 में इस CAA को सिटीजन अमेंडमेंट एक्ट करके उन सभी लोगों को नागरिकता प्रदान कर दी है। ये मैं आपके साथ शेयर करना चाहता हूं। మిత్రులారా 21వ శతాబ్దం మనం ఉన్నాం ఈరోజు। ఈ 21వ శతాబ్దంలో మధ్య యుగంలో ఉండేటువంటి ట్రిపుల్ తలాక్ ఏదైతే కూరీతి ఏదైతుందో దాని కారణంగా సుమారుగా 9 కోట్ల ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి। మోదీ గారి ప్రభుత్వం వారికి ఈ కురీతి నుంచి స్వాతంత్రం కలిగించింది। మనందరికీ కూడా తెలుసు, మనం ధర్మ నిరపేక్షమైనటువంటి భారతదేశం। ధర్మ నిరపేక్షత కలిగినటువంటి భారతదేశంలో ఒకవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కానీ లేదా ఇస్లామిక్ దేశాలైనటువంటి బంగ్లాదేశ్లో, అదేవిధంగా పాకిస్తాన్లో, సిరియాలో, ఇండోనేషియాలో, మలేషియాలో, టర్కీలో ఇలాంటి దేశాల్లో కూడా అమలులో లేనటువంటి ట్రిపుల్ తలాకును భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అమలు చేస్తున్నటువంటి మీరు అర్థం చేసుకోవాలా। దాని నుంచి 9 కోట్ల ముస్లిం మహిళలకు స్వాతంత్రం కలిగించింది మోదీ గారి ప్రభుత్వం। మిత్రులారా, ఇదే కాకుండా CAA పౌర చట్టం ఏదైతుందో పౌరసత్వం యొక్క చట్టం, దానిలో సవరణ మోదీ గారి ప్రభుత్వం చేయడం జరిగింది। మీ అందరికీ కూడా తెలుసు, ఎవరైతే శరణార్థులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు అవకాశం, పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం దాని లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు। స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు, ఇదే విధంగా ఇతర మతస్థులు, ముస్లింలు కానటువంటి మతస్థులు 23%, పాకిస్తాన్లో 24%, ఆఫ్ఘనిస్తాన్లో 50,000 సిక్కులు ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు బంగ్లాదేశ్లో 23 నుంచి 7%కు, పాకిస్తాన్లో 24 నుంచి 3%కు, ఆఫ్ఘనిస్తాన్లో 50,000 సిక్కుల నుంచి ఈరోజు 5,000 మందికి తగ్గారు। ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఉండేటువంటి మత స్వాతంత్రం లేని కారణంగా, మత వివక్ష కారణంగా అనేక ఇబ్బందులకు గురై శరణార్థులుగా భారతదేశం రావడం జరిగింది। మహాత్మా గాంధీ మాట ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ మాట ఇచ్చారు, కానీ వారు ఎవరు చేయలేకపోయారు। మన్మోహన్ సింగ్ గారు మాట రాజ్యసభలో మాట్లాడారు, కానీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా చేయలేదు। కానీ మోదీ గారి ప్రభుత్వం ఈరోజు CAA సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చి ఈ శరణార్థులకు ఒక సమానమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం। जब मैं कहता हूं कि सदियों के रुके हुए काम इस 2019-20 में मोदी जी ने पूरा किया, तो ये अतिशयोक्ति नहीं है, ये सच्चाई है। हम याद करें कि सुप्रीम कोर्ट में वर्षों से राम जन्मभूमि का मामला लटका हुआ था। कांग्रेस का काम था लटकाना, भटकाना, अटकाना। कपिल सिब्बल बोलते थे कि इसका फैसला 2019 से पहले मत करो, नहीं तो भारतीय जनता पार्टी को फायदा होगा। ये देश हित के विषयों को भी पार्टी से जोड़ करके देखते हैं। लेकिन आपको मालूम होगा कि मोदी जी की सरकार आई, सुप्रीम कोर्ट ने डे टू डे हियरिंग की, समयबद्ध तरीके से फैसला दिया और सर्वानुमति से, सबके सहमति से एक यूनानिमस डिसीजन भव्य राम मंदिर बनाने का वहां पर निर्णय हुआ। प्रधानमंत्री जी ने सौहार्द वातावरण में सबको साथ लेकर के एक न्यास के माध्यम से उस जमीन को, वहां पर न्यास को हैंडओवर किया है। अब भव्य राम मंदिर वहां पर बनेगा और जो इस देश के लोगों के, करोड़ों लोगों की आस्था लंबे समय तक थी, सदियों से थी, उसका भी निवारण मोदी जी ने किया है। उसी तरीके से
आरसेप रीजनल कॉम्प्रिहेंसिव इकोनॉमिक पार्टनरशिप में भारत के मजदूरों के खिलाफ वो पार्टनरशिप हो रही थी, भारत के उद्यमियों के खिलाफ वो पार्टनरशिप हो रही थी, भारत के किसानों के खिलाफ वो पार्टनरशिप हो रही थी। मोदी जी 16 देश में से एक देश भारत था, 15 एक तरफ रह गए, लेकिन 16वां देश भारत ने मोदी जी के नेतृत्व में कह दिया कि ये हमारे किसान के पक्ष में नहीं है, ये हमारे मजदूरों के पक्ष में नहीं है, ये हमारे उद्यमियों के पक्ष में नहीं है, इसलिए भारत इसके साथ अपने आप को जोड़ेगा नहीं। इसी के साथ साथ हमारे UAPA अनलॉफुल एक्टिविटीज प्रिवेंशन एक्ट, इसके तहत अब कोई भी व्यक्ति कोई भी कार्यकृत गलत काम करके कहीं भी दुनिया में चला जाए तो उसके खिलाफ एक्शन होगा और उसके खिलाफ उसको हम टेररिस्ट घोषित कर सकेंगे और उसके साथ हम एक्शन लेंगे। उसी तरीके से NIA का दायरा बढ़ा दिया कि अगर कोई एक्टिविटी यहाँ या देश के बाहर देश के खिलाफ हो तो उसका भी इन्वेस्टिगेशन होगा। इस तरीके का काम किया। प्रिवेंशन ऑफ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ऑफेंसेस के तहत सजाए मौत की सजा, अगर कोई माइनर के साथ दुष्कर्म करता है तो उसको सजाए मौत होगी, इस तरीके का भी कार्यक्रम किया गया। उसी तरीके से लंबे समय से लटका हुआ विषय ब्रू रियांग का त्रिपुरा में, उसमें इंटरनली डिस्प्लेस्ड लोगों को उसका भी समझौता कराया और ब्रू रियांग को बसाने के लिए 600 करोड़ रुपए का पैकेज दिया गया। आप आसाम में बोडोलैंड सुनते होंगे, बिना बोडोलैंड का एग्रीमेंट अकॉर्ड कराया। आसाम की टेरिटरी में ही बोडो भाइयों का कैसे विकास हो सकता है, इसके लिए 1500 करोड़ रुपए का पैकेज दिया और बोडो अकॉर्ड किया है। बहुत से काम इसी 2019-20 में किए गए। మిత్రులారా, మీ అందరికీ కూడా తెలుసు, అనేక వందల సంవత్సరాలుగా రామ జన్మభూమి మందిరం నిర్మాణం కావాలని కోట్లాది హిందువుల యొక్క భావన. అనేక సంవత్సరాల నుంచి పోరాటం జరిగింది, కానీ సమస్య పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి విషయంలో ముందుకు అడుగు వేయలేదు. అనేక సార్లు సుప్రీంకోర్టు ముందు కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబ్బల్ ఈ యొక్క సమస్యను పరిష్కరించడంలో మనం ఒక సమయం తీసుకోవాలని అనేక సార్లు అడిగారు. దేశం యొక్క హితం ఏదైతుందో దాన్ని పక్కన పెట్టి పార్టీ రాజకీయాల పరంగా ఆలోచించేటువంటి రాజకీయాలను మనం చూసాం. కానీ మోదీ గారి ప్రభుత్వం, సుప్రీంకోర్టు ప్రతిరోజు ఈ సమస్యను విని సమస్యను పరిష్కరించే విషయంలో అందరికీ కూడా అందరూ కూడా కలిసి సమన్వయంగా మూకుమ్మడిగా నిర్ణయాన్ని ప్రకటించి యునానిమస్గా నిర్ణయాన్ని ప్రకటించడం, సౌహృదయతతో ఈరోజు ఎలాంటి హింస లేకుండా ఒక మంచి వాతావరణంలో రామ జన్మభూమి ట్రస్ట్కు ఈ యొక్క భూమిని అప్పగించి ఆడ ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. అదేవిధంగా మిత్రులారా, 16 దేశాలు కలిసి రీజనల్ కోఆపరేషన్ ఏదైతే ఎకనామిక్ ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని చర్చించు అనేక సంవత్సరాల నుంచి చర్చిస్తున్నప్పుడు ఆ చర్చల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇది రైతులకు హానికరమని గమనించిన తర్వాత, ఇది కూలీలకు హానికరమని గమనించిన తర్వాత, ఇది చిన్న పరిశ్రమలు, లఘు పరిశ్రమలు నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క అవకాశాలను దెబ్బతీస్తుందని గమనించిన తర్వాత మోదీ గారు ఈ యొక్క రైతాంగంకు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలకు మద్దతుగా, చిన్న సన్న ఏదైతే పరిశ్రమలు నడుపుతున్నటువంటి వాళ్ళకు మద్దతుగా మేము RCEPకి వెళ్ళము అని ప్రకటించినటువంటి ఘనత ఏదైతుందో అది మోదీ గారికి దక్కుతుంది. అదేవిధంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏదైతే ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతుందో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి అరికట్టడం కోసం దాన్ని ఒక చట్టంగా తీసుకొచ్చి అనేక చర్యలను తీసుకున్నటువంటి ప్రభుత్వం, NIAను కూడా ఎక్స్టెన్షన్ ఇప్పించినటువంటి ప్రభుత్వము, లైంగిక వేధింపుల విషయంలో మరణశిక్ష ఏదైతే ఉరితీత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వము, అస్సాంలో బోడోలకు కూడా అక్కడ ఉండేటువంటి గిరిజనుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించినటువంటి ప్రభుత్వం. కేవలం 6 సంవత్సరాల్లో, ముఖ్యంగా ఈ ఒక్క సంవత్సరంలో అనేక పథకాలను అమలుపరిచినటువంటి, అనేక నిర్ణయాలను అమలుపరిచినటువంటిది మోదీ గారి ప్రభుత్వం. इसी तरीके से सामाजिक सुरक्षा के लिए मोदी सरकार ने जो काम किए वो हम सबके ध्यान में है। जनधन योजना में जहां 38 करोड़ 89 लाख तक का जनधन खाते खोले गए और उसमें से 50% महिलाएं थी,
यहाँ भी तेलंगाना में अभी इस योजना में 1 करोड़ लोगों ने अपने जनधन के खाते खोले और 53,75,000 लोगों को 500 रुपए का बहनों को उस पर पहुंचाने का काम तेलंगाना में किया है। उसी तरीके से उज्ज्वला योजना में 9 लाख बेनिफिशियरीज को 3-3 सिलेंडर दिए गए तेलंगाना में। उजाला योजना के तहत 21 लाख LED बल्ब्स बांटे गए और 113 करोड़ रुपए की बिजली की बचत हुई है। उसी तरीके से स्वच्छ भारत में लगभग 29 लाख टॉयलेट्स बने हैं और यह जहां 26% ODF था, तेलंगाना आज 100% ODF हो गया है, ओपन डेफिकेशन फ्री हो गया है। सौभाग्य योजना में जहां देश में 2,62,00,000 घरों को बिजली से युक्त किया गया, वहीं तेलंगाना में 5,15,000 लोगों के घरों में बिजलियां पहुंचाई गई हैं। आयुष्मान भारत में 10,74,00,000 परिवार देश में 55 करोड़ लोगों को 5 लाख रुपए का सालाना एनुअल कवरेज दिया गया। यह दुनिया का सबसे बड़ा हेल्थ स्कीम थी और लगभग 1 करोड़ लोगों ने इसका लाभ अभी तक उठाया है। और इसमें तेलंगाना में आपने ट्रीटमेंट इसमें नहीं हुआ क्योंकि तेलंगाना के मुख्यमंत्री ने आयुष्मान भारत में शामिल नहीं हुए और इसके कारण लाखों जो गरीब लोग हैं, जो मार्जिनल सेक्शन ऑफ द सोसाइटी है, उसको इस लाभ से उन्होंने वंचित रखा है। इस बात को भी हमको ध्यान में रखना चाहिए। मित्रों, मैं यही कहना चाहूंगा कि जहां भारत सरकार मोदी जी के नेतृत्व में दिन रात काम कर रही है, तेलंगाना की सेवा करना चाहती है, वहीं चंद्रशेखर राव की सरकार, TRS की सरकार कोविड से लड़ाई लड़ने में नाकाम रही है। हम सब जानते हैं कि एक यंग जर्नलिस्ट ऑक्सीजन की कमी के कारण बेचारे की जीवन लीला समाप्त हो गई। हमें मालूम है कि आपके यहाँ टेस्टिंग कैपेसिटी हिमाचल जैसे छोटे राज्य से भी कम टेस्टिंग कैपेसिटी है। हमारी जो मॉर्टेलिटी रेट है वो 3.8% है, जबकि देश की मॉर्टेलिटी रेट 1.5% है। इसलिए हर दृष्टि से तेलंगाना में जिस तरीके से कोविड की लड़ाई होनी चाहिए थी, वो लड़ाई नहीं हुई है। इस बात को भी हमको समझना चाहिए। यहाँ पर जिस तरीके का शब्द मुख्यमंत्री जी हिंदू गालू बोंदू गालू का शब्द इस्तेमाल करते हैं, ये बताता है कि भारत के नागरिक और तेलंगाना के नागरिकों को देखने का मुख्यमंत्री का नजरिया क्या है। इसको हमको समझना चाहिए। हमें जानना चाहिए कि ये क्या अर्थ है। आपको शासन पे सब लोगों ने बैठाया है, इस तरीके की भाषा बोलना, इस तरीके के शब्दों का इस्तेमाल करना, ये प्रजातंत्र में शोभा नहीं देता है। ये कहीं ना कहीं आपका अहंकार बताता है, ये कहीं ना कहीं आपका अहंकार को प्रतिलक्षित करता है, जिसको हमको ध्यान में रखना चाहिए। और तेलंगाना एक काम में सबसे आगे चला है, वो काम है करप्शन, करप्शन एंड करप्शन। भ्रष्टाचार, भ्रष्टाचार, भ्रष्टाचार। आओगे तो क्या दोगे, जाओगे तो क्या दे के जाओगे। आने का काम, आने का काम, हर एक में कट मनी, हर में भ्रष्टाचार, हर एक प्रोजेक्ट में भ्रष्टाचार। लोगों के लिए प्रोजेक्ट नहीं बनता है, प्रोजेक्ट बनता है कि किसमें कितना भ्रष्टाचार होगा, उसके आधार पर प्रोजेक्ट बनता है तेलंगाना में। मित्रों, ये समय आ चुका है, मुझे जानकारी अच्छे तरीके से तेलंगाना की है, यहां बैठे हुए सब लोग जानते हैं। एक एक जिला घूमने का मुझे मौका मिला है। मैं उसी समय कहता था कि आने वाले समय में लोगों ने TRS को रिजेक्ट करना है, चंद्रशेखर राव को रिजेक्ट करना है और बीजेपी को एक्सेप्ट करना है। और आपने देखा विधानसभा के चुनाव के बाद लोकसभा में परिवर्तन आया। अब आप तैयार रहो, पूरी ताकत के साथ लगो, मोदी जी के काम को गांव-गांव तक पहुंचाओ, लोगों को बताओ कि आयुष्मान भारत क्यों लागू नहीं किया गया, क्यों गरीबों की सेहत के साथ खिलवाड़ किया गया। ये सारे मुद्दे आप रखो। मैं आपको विश्वास दिलाता हूं कि तेलंगाना का विकास निहित है, मोदी जी के नेतृत्व में निहित है और हम सब लोग मिलकर के उसको आगे बढ़ाएंगे। यही मैं आपको कहना चाहता हूं। మిత్రులారా, మోదీ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో సామాజిక భద్రత విషయంలో మనందరికీ కూడా తెలుసు. జనధన్ ఖాతాలు ప్రపంచంలో అత్యధికమైనటువంటి సంఖ్యలో జనధన్ ఖాతాల ద్వారా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను ఏర్పరిచినటువంటి సామాజిక భద్రత కార్యక్రమం 38 కోట్ల మంది ఈరోజు జనధన్ ఖాతాలుంటే అందులో 50% మంది మహిళలు. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణలో ఈ జనధన్ ఖాతాలో 1 కోటి ఏదైతే
జనధన్ ఖాతాలు ఉన్నాయి. అదేవిధంగా మహిళలు 53,75,000 మంది ఖాతాలు తెలంగాణలో జనధన్ ఖాతాలు ఉన్నాయి మిత్రులారా. ఉజ్వల ఏదైతే ఉందో 9 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉంటే 9 లక్షల మంది లాభం పొందారు తెలంగాణలో ఉజ్వల. అదేవిధంగా ఉజాలా యొక్క పథకం ఏదుందో అందులో 21 లక్షల LED బల్బులు తెలంగాణలో మనం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. దాని ద్వారా ఆదాయం ఏదైతుందో ఆదా చేయడం జరుగుతుంది మిత్రులారా. స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఏదైతుందో 29 లక్షల టాయిలెట్లు ఏదైతే శౌచాలయాలు నిర్మాణం చేయడం జరిగింది, మరుగుదొడ్లు నిర్మాణం చేయడం జరిగింది. ODF ఓపెన్ డిఫికేషన్ యొక్క పర్సంటేజు మొదలు 29% ఉంటే ఈరోజు 100%గా మారింది మిత్రులారా. అదేవిధంగా సౌభాగ్య యోజనలో కూడా అనేక మంది లాభం పొందడం జరిగింది. అయితే ఆయుష్మాన్ భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉందో ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా ఏదైతే అవసరానికి ఖర్చులు భరించగలిగేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే 55 కోట్ల మంది ఈ దేశంలో లాభపడితే ఈరోజు తెలంగాణ వంచిత రాష్ట్రంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతుందో ఇది అమలు చేయడం లేదు మిత్రులారా. ఒకవైపు మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు బీద బడుగు వర్గాల కోసం అమలు చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ప్రాజెక్టులు ఏదైతున్నాయో అవి నిర్మాణం చేయడం కానీ అమలు చేయడం కానీ ఇది ప్రజల కోసం కాకుండా తమ అవసరాల కోసం తమ అవినీతి కోసం మాత్రమే ఏర్పాటు చేయడం మేము గమనిస్తున్నాం మిత్రులారా. హిందూ వ్యతిరేకమైనటువంటి సంభాషణ కూడా అనేకసార్లు ముఖ్యమంత్రి మాట్లాడడం ఇది అహంకారాన్ని ప్రదర్శిస్తుంది, ఇది మత ఆధారంగా వివక్ష రాజకీయాలను ప్రదర్శిస్తుంది మిత్రులారా. విధమైనటువంటి ఏదైతే మనం కోవిడ్ విషయంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్తో ఒక రకంగా సాహసం పూరితంగా పోరాటం చేస్తుంటే అక్కడ ఒక జర్నలిస్టు ఒక పత్రికా విలేకరి మృతి ఏదైతుందో ఇది బహిరంగం చేస్తున్నది. ప్రభుత్వం ఏ విధంగా కోవిడ్ విషయంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదనేది. టెస్టింగ్ కెపాసిటీ ఏదైతుందో ఇది అతి తక్కువ. హిమాచల్ లాంటి చిన్న రాష్ట్రం కూడా సాపేక్షంగా చూస్తే అంతకన్నా తక్కువ టెస్టింగ్ కెపాసిటీ ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం ఇది బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా. చనిపోతున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పర్సంటేజు దేశవ్యాప్తంగా 1.5% ఉంటే తెలంగాణలో 3.8% మిత్రులారా. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నేను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి జిల్లాకు పోయినప్పుడు చెప్పాను, ఈ పరిస్థితుల్లో ఈ అవినీతి రాజకీయాల్లో వీళ్ళు భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది, ప్రత్యామ్నాయం ప్రజల యొక్క స్వీకార్యత పెరుగుతుంది అని. పార్లమెంట్లో పెరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మోదీ గారి నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని నేను ఖచ్చితంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను మిత్రులారా. मित्रों, भ्रष्टाचार की मिसाल हो या इनकॉम्पिटेंस की मिसाल हो, आपको याद होगा कि कहा गया था कि 7 लाख घरों को बना करके और बड़ा अच्छा नक्शा बनाया था, ये एक कमरा होगा, एक किचन होगा, 2 कमरे होंगे, इस तरीके के 7 लाख घरों की बात कही थी. आज 6 साल हो गए, 7 साल हो गए, अभी तक सिर्फ 50,000 बने हैं. उसी तरीके से गोदावरी कालेश्वरम प्रोजेक्ट 45,000 करोड़ रुपए का था, आज उस प्रोजेक्ट में 85,000 करोड़ रुपए से भी उसका एस्टिमेट एक्सीड कर गया है. उसी तरीके से जो हमारे साउथ गोदावरी अपने कृष्णा रिवर के जो प्रोजेक्ट्स हैं, इरिगेशन के प्रोजेक्ट्स हैं, जिससे साउथ तेलंगाना को लाभ मिलता है, वो सारे का सारा इग्नोर किया गया है. युवाओं की चिंता नहीं की गई है. यूथ और यूनिवर्सिटीज के अंदर कोई फंडिंग नहीं है, कोई रिक्रूटमेंट पिछले 6 साल में नहीं हुआ है और वहां पर यूनिवर्सिटी की भी फंडिंग में रोक लग गई है. जो पेई इश्यूज हैं उनको भी सेटल नहीं किया है. इस तरीके का इनकॉम्पिटेंस व्याप्त है, इसको हमको समझना चाहिए. विद्यार्थियों में नाराजगी है, युवाओं में नाराजगी है, समाज में नाराजगी है. निश्चित रूप से लोगों की आशा है तो वो सिर्फ भारतीय जनता पार्टी के साथ है, इसको हमको समझना चाहिए. మిత్రులారా, ఒకవైపు అవినీతి, ఇంకొక వైపు అసమర్థత, ఈ రెండు కలిగినటువంటి ప్రభుత్వం చూడాలంటే
అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మిత్రులారా, మనందరికి కూడా తెలుసు, ఈరోజు ఆ ప్రభుత్వం మొదటిసారి ప్రభుత్వంకి వచ్చినప్పుడు 2 పడక గదుల ఇండ్లు 7 లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశారు. 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు 50,000 ఇండ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు మిత్రులారా. కాబట్టి ప్రధానమైనటువంటి వాగ్దానం విషయంలో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది ప్రభుత్వం మనందరికి కూడా చూడొచ్చు. ఇంకొక వైపు గోదావరి మీద ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో 45,000 కోట్లు పెట్టుబడి అని ప్రకటించినటువంటి, అంచనా వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు 85,000 కోట్లు దాటి ముందుకు పోతున్నది. కాబట్టి మనం గమనించవచ్చు ఎంతటి అవినీతి ఉందని. ఒకవైపు గోదావరి విషయంలో అవినీతి ప్రాజెక్టుల విషయంలో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే, ఇంకొక వైపు దక్షిణ తెలంగాణ విషయంలో కృష్ణానది మీద ఉండి నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టుల విషయంలో దుర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడుతున్నది మిత్రులారా. మనందరికి కూడా తెలుసు, ఉపాధి విషయంలో, ఉద్యోగాల విషయంలో యువకులు అసంతృప్తిగా ఉన్నారు, అసంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఉపాధి ఉద్యోగాలు నిర్మించటం లేదు. ఆ విధమైనటువంటి ఉపాధిలో యువకులను నియమించేటువంటి పని చేపట్టడం లేదు. విశ్వవిద్యాలయాలకు ఇలాంటి డబ్బు కూడా ఇవ్వడం లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్నారు. విశ్వవిద్యాలయాల పరిస్థితి, విద్యారంగం యొక్క పరిస్థితి యువకులకు తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అటు యువకులు, అటు విద్యార్థులు, ఇటు అనేక మంది ఈ యొక్క అసంతృప్తితో ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం, ఒక ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉండేటువంటి ఒక ఆశను ప్రజలకు ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. मित्रों, आपका ज़्यादा समय न लेता हुआ अंत में मैं सिर्फ एक ही बात कहूँगा कि भारतीय जनता पार्टी के एक एक कार्यकर्ता जिस तरीके से तेलंगाना में दिन रात काम कर रहे हैं, सेवा भाव से काम कर रहे हैं। प्रधानमंत्री जी ने अपनी चिट्ठी में, पत्र में लिखा है कि जब तक कोरोना का साया है, सेवा ही संगठन है, सेवा ही संगठन है। मैं आपसे निवेदन करूँगा कि आप घर घर में जाकर के संदेश दें और एक एक कार्यकर्ता सेवा में पूरी ताकत के साथ जुटे, लोगों के आंसू पोंछे, लोगों के दुख तकलीफ में शामिल हो और भारतीय जनता पार्टी के कार्यकर्ता के रूप में समाज सेवक बनकर के समाज सेवा में जुटे। यही मेरी आपसे प्रार्थना है। आपने मेरी बात सुनी, आपका बहुत बहुत धन्यवाद। మిత్రులారా, నేను చివరిగా మీకు అందరికీ కూడా ఒక పిలుపిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణలో ఏ విధమైనటువంటి అంకిత భావంతో నిమగ్నమై పనిచేస్తున్నారో కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ఇది అభినందించాల్సినటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో మనందరికీ కూడా తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తమ లేఖలో ప్రకటించడం జరిగింది, ఎప్పటి వరకైతే కోవిడ్ యొక్క ఛాయ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉంటుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి రోజుల్లో మనకు ఇంకొక పని లేదు, సేవ 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 మాత్రమే. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఈ సేవా కార్యక్రమాల్లో ఇంకా మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. बहुत बहुत धन्यवाद। ధన్యవాద్. बहुत बहुत धन्यवाद। ధన్యవాద్. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, బీజేపీ. మన రాష్ట్ర అధ్యక్షుని నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం కారణంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ జన సంవాద్ సభకు లక్షలాది మంది ప్రజల యొక్క మరి స్పందన వచ్చింది. లక్షలాది మంది పాల్గొంటున్నట్టుగా మనకు సమాచారం వస్తున్నది. రాజకీయ పార్టీల చరిత్రలో ఒక జాతీయ రాజకీయ పార్టీ ఒక రాష్ట్రంలో నిర్వహించిన డిజిటల్ వేదిక పైన నిర్వహించిన ఈ సభ తెలంగాణలో ఒక పెద్ద సభగా చరిత్రలో నిలుస్తుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
ఇప్పుడు మన యొక్క కౌన్సిల్లోని ఫ్లోర్ లీడర్ శ్రీ రామచంద్రరావు గారిని మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన యొక్క సంకల్ప పత్రాన్ని చదవవలసిందిగా, అందరితో ప్రతిజ్ఞ చేయించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ కూడా చేయి ముందుకు పెట్టి రాష్ట్రంలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జగత్ ప్రకాష్ నడ్డా గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఢిల్లీలో మరి హైదరాబాద్లో ఈ యొక్క ప్రమాణం సంకల్పం మీ అందరికీ నేను చెప్తాను. మనందరం కూడా దీన్ని అనుకరిస్తాం. నేను గౌరవ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకై ప్రమాణం చేస్తాను. భారత రాజ్యాంగంకి నిర్బద్ధతో పౌరునిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నేను సమాజంలో జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్య విలువల నేను సమాజ స్థాపన, సర్వమత సమాధానం, అదేవిధంగా విలువలతో కూడిన రాజకీయాలు ప్రోత్సహిస్తాను. నేను దేశంలో స్థానిక ఉత్పత్తులు తయారీని ప్రోత్సహించడం ఒక మిషన్ తరహాలో చేపడతాను. వీరంత వారి వరకు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేస్తాను. నేను కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా సామాజిక చైతన్యం, ఆరోగ్యం, పరిశుద్ధతపై ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాను. భారత్ మాతాకి జై. అన్న ఇంగ్లీష్ మీడియము, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు ఈ యొక్క సభకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఈ వర్చువల్ ర్యాలీస్ యొక్క శ్రీ కిషోర్ పోరెడ్డి గారిని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రేమేందర్జీ. ఈనాటి తెలంగాణ జన్ సంవద్ వర్చువల్ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని నరేంద్ర మోడీ గారు రెండవసారి ప్రధానిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో వారి ప్రభుత్వం సాధించిన విజయాలను, కరోనా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను, లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్రణాళికను తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్గా వివరించిన శ్రీ బీజేపీ నేషనల్ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి తెలంగాణ పార్టీ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బిడ్డ శ్రీ జి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ మురళీధర్ రావు గారు ఈ ర్యాలీలో పాల్గొని నడ్డా గారి ఉపన్యాసాన్ని తెలుగులో వివరించినందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి తెలంగాణ బీజేపీ కార్యకర్తలను, ప్రజలను తన అధ్యక్షోపన్యాసంతో ఉత్సాహపరిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదికపై ఆసీనులైన సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, ధర్మపురి అరవింద్ గారికి, రామచంద్రరావు గారికి, మోత్కుపల్లి నరసింహులు గారికి, డికే అరుణ గారికి, జితేందర్ రెడ్డి గారికి, వివేక్ వెంకటస్వామి గారికి పార్టీ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, లక్షలాదిగా పాల్గొన్న ప్రజలకు మా మనస్ఫూర్తి ధన్యవాదాలు.
ఈ కార్యక్రమాన్ని తమ ఛానల్స్లో ప్రసారం చేసిన మీడియా యాజమాన్యాలకు సిబ్బందికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు. ఉంటారు. భారత్ మాతాకి జై. అలాగే ఈ కార్యక్రమం బిగినింగ్లో మనందరికీ కాస్త ఉత్సాహం నింపడానికి ఇక్కడికి విచ్చేసిన కళాకారులకి ధన్యవాదాలు.